గాయ్స్ రండి మనం ఈరోజు అయితే నెక్స్ట్ డ్రామా చూద్దాం. ఐ హోప్ ఈ డ్రామా మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటా ఉన్నాను. సరే రండి డ్రామాలోకి అయితే వెళ్ళిపోదాం. డ్రామా స్టార్టింగ్లో హీరో హీరోయిన్ కానీ బాగా డ్రింక్స్ చేసేసి ఆ రోజు నైట్ అయితే చాలా రొమాంటిక్గా ఒకరితో ఒకరు కానీ కలిసే ఉంటారనమాట. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. హీరోయిన్ కానీ కళ్ళు తెరిచి చూస్తుంది. తను ఫుల్ షాక్ అవుతా ఉంది. ఇదేంది నేను నైట్ బాగా డ్రింక్స్ చేసేసి ముక్కు మొహం తెలియని వాడితో కానీ కలిసి గడిపినట్టుంది అనేసి తన్ని తాను తిట్టుకుంటూ రెస్ట్ రూమ్ అయితే వెళ్ళి డ్రెస్ అంతా చేంజ్ చేసుకునేసి బయట వచ్చి చూస్తుందా. యాక్చువల్గా తనైతే రూమ్ కానీ మార్చొచ్చి ఉండదు, అందుకే ఇదంతా జరిగి ఉండదు. సో తను కానీ బాధపడుతూనే అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతుంది. ఆ నెక్స్ట్ అయితే హీరో కానీ కళ్ళు తెరిచి చూస్తాడు. పక్కన అయితే ఎవరూ లేదు. వీడి యొక్క డ్రెస్ ఉందా అనేసి చూస్తాడు. డ్రెస్సు లేదు. దానికి ఎంత ధైర్యం ఉండాలి. ఇన్ని సంవత్సరాలుగా నేను సింగిల్గా ఉన్నాను, కానీ అది నాతోనే కలిసి ఉండేసి నాకు ఎలాంటి రెస్పాన్సిబుల్ తీసుకోకుండానే వెళ్ళిపోయింది అన్నట్టు వీడు చాలా కోపంతో అసిస్టెంట్కి కానీ కాల్ చేసి వెంటనే నాకైతే బట్టలు దే అన్నట్టు చెప్తాడా. వాడు తీసుకొస్తాడనమాట. హీరో యొక్క ఈ అవతారాన్ని చూసిన వెంటనే వాడికి అర్థమైపోయింది, పర్వాలేదు ఇన్ని సంవత్సరాలు సింగిల్గా ఉన్న బాస్ అయితే ఇప్పుడు కానీ ఎవరో ఒక అమ్మాయితో కలిసి ఉన్నట్టుంది అనేసి ఇదిగోండి బాస్ అనేసి డ్రెస్ ఇస్తాడా. హీరో కానీ దాన్ని అయితే తీసుకునేసి నైట్ నాతో కానీ కలిసి ఉన్న అమ్మాయి ఎవరో త్వరగా కనిపెట్టు అంటాడా. వాడు కానీ ఓకే బాస్ అనేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ నెక్స్ట్ అయితే హీరోయిన్ కానీ హాస్పిటల్కి అయితే వచ్చి ఉంటుందన్నమాట. అక్కడ చూస్తే డాక్టర్ ప్లేస్లో హీరో ఉంటున్నాడు. ఏంది మళ్ళీ వీడా అన్నట్టు హీరోయిన్ షాకింగ్తో అదేమీ లేదు, నేను ఒక ఫీమేల్ డాక్టర్ మీద బుక్ చేశాను, సారీ నేను కానీ తప్పుగా ఇక్కడికి వచ్చినట్టుంది అనేసి హీరోయిన్ అక్కడ నుంచి వెళ్ళిపోవడానికి పోతుందా. కానీ హీరో అయితే లేదు, ఆమె అయితే కొంచెం పని నుండి బయటికి వెళ్ళారు, ఇప్పుడే వచ్చేస్తారు, నువ్వు లోపల రా నేను చెక్ చేస్తాను అంటాడా. వీడైతే తను ఎవరో నాకు తెలియదు అన్నట్టుగానే నటిస్తూ ఉంటాడు. సరే పర్వాలేదు అనేసి హీరోయిన్ కానీ లోపలికి అయితే వస్తుందా. ఏం ప్రాబ్లం అన్నట్టు హీరో అడుగుతాడు. అదేమీ లేదు, నాకు ఆ చోట అయితే కొంచెం నొప్పిగా ఉంది అన్నట్టు చెప్తుంది. వీడు కానీ సరే మీకు వయసు ఎంత అంటాడు. 22. సరే మీకు పెళ్ళైపోయిందా. లేదు. బాయ్ ఫ్రెండ్ ఉండడా. లేదు అన్నట్టు చెప్తుందా. సరే మీకు ఏం ప్రాబ్లమో క్లియర్గా చెప్పండి అంటాడా. నాకు కానీ ఆ చోట అయితే చాలా నొప్పిగా ఉంది అన్నట్టు చెప్తుందా. హీరో కానీ సరే కాసేపు ఆగండి మెడిసిన్ రాసిస్తాను అనేసి పక్కన ఉన్న కంప్యూటర్లో అయితే ఏదో తడతా ఉన్నాడనమాట. హీరోయిన్ కానీ పర్వాలేదు పెద్ద డాక్టర్ దగ్గరికి వచ్చామన్నట్టు చూస్తూ ఉంటుందా. అంత లోపల అక్కడికైతే హీరో వాళ్ళ అమ్మగాని వచ్చి వాడి యొక్క చెవు పట్టి లాగి నీకెంత ధైర్యం ఉంటే నా పేషెంట్ని నువ్వు చూస్తావన్నట్టు అరుస్తూ ఉంటుందా. హీరోయిన్తో కానీ సారీ మా వీడైతే నా కొడుకే ఏదో కొవ్వెక్కి ఈ విధంగా చేసినట్టుంది, వాడిని కానీ ఒకసారి అయితే క్షమించి వదిలే అన్నట్టు చెప్తుందా. కానీ హీరోయిన్ అయితే వాడు నా నోట్ నుంచి మొత్తం నిజాన్ని తెలుసుకున్నాడు అన్నట్టు వాగుతూ ఉంటుందా. సరే నేను కానీ నీకైతే చెక్ చేస్తాను అనేసి వాళ్ళ అమ్మ కానీ హీరోని అయితే బయటికి పంపించేసి హీరోయిన్ని పిలుచుకెళ్ళి ఫుల్గా చెక్ చేసేసి బయటకు వచ్చిన తర్వాత ఒకటి తిడుతూ ఉండారనమాట. చిన్న బిడ్డ అనేసి కానీ చూడకుండా వాడు నీతో ఎంత హార్ష్గా నడుచుకున్నాడు చూడు, దానివల్లే నీకు ఇంత నొప్పిగా ఉంది, అయినా నీకు పెళ్ళైపోయిందా, బాయ్ ఫ్రెండ్ ఎవరైనా ఉండారా అన్నట్టు అడుగుతారా. హీరోయిన్ అయితే సైలెంట్గా ఉందనమాట. హీరో వేరే ఇక్కడ దొంగ చూపులు చూస్తూ ఉంటాడా. హీరోయిన్ కానీ సరే ఆంటీ దీనివల్ల నాకు ఏది డిసీజ్ రాదు కదా అంటుందా. హీరోకి ఇక్కడ ఒకటే మంటతో ఉందనమాట. వాళ్ళ అమ్మ కానీ నీ యొక్క రిపోర్ట్ని చూస్తా ఉంటే నీకు ఇప్పటి వరకు ఎలాంటి ప్రాబ్లం లేదు, నెక్స్ట్ 10 days వరకు అయితే నువ్వు కానీ ఎవరితోనూ లైంగికంగా అయితే కలిసి ఉండకూడదు అన్నట్టు చెప్తారా. హీరోయిన్ కానీ ఓకే అన్నట్టు చెప్తుంది. వాళ్ళ అమ్మ కానీ కొన్ని ఆయింట్మెంట్ అయితే రాసిస్తారనమాట. సరేనేసి హీరోయిన్ కానీ దాన్ని అయితే తీసుకుని అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతుందా. వెనకాలే వీడు కానీ వెళ్ళడానికి అయితే పోతాడు. కానీ వాళ్ళ అమ్మ అయితే స్టాప్ చేసి నేను నిన్ను ఇక్కడికి ఎందుకు పిలిపించానో తెలుసా, నాతో వర్క్ చేసే అమ్మాయి అయితే చాలా అందంగా ఉంటుంది, తను కానీ ఒక సర్జను, నువ్వు వెళ్ళి తనతో బ్లైండ్ డేట్కి వెళ్ళరా అంటుందా. కానీ హీరో అయితే దీని గురించి మళ్ళీ మాట్లాడదాం, నాకు కొంచెం వర్క్ ఉందమ్మా అన్నట్టు చెప్పేసి బయటికి అయితే వచ్చి హీరోయిన్ని లాక్ చేసేసి అయినా నీకు ఎంత ధైర్యం ఉంటే నువ్వు కానీ నా బెడ్రూమ్కి అయితే వస్తావు అన్నట్టు అరస్తాడా. యాక్చువల్గా వీడికి మొత్తం కానీ గుర్తున్నట్టుంది. హీరోయిన్ కానీ నైట్ అయితే నేను బాగా డ్రింక్స్ చేసేసి ఉన్నాను, రూమ్ వేరే మార్చి వచ్చేసాను, అందుకే ఇదంతా జరిగిపోయింది, ఇది ఒక యాక్సిడెంట్ మాత్రమే, దీనికి మీరు రెస్పాన్సిబుల్ తీసుకోకండి, నేను తీసుకోను అన్నట్టు చెప్తా ఉంటుందా. అదెలా సాధ్యం అవుతుంది, నువ్వు కావాలనేసి నువ్వు నా దగ్గరికి వచ్చావు అన్నట్టు హీరో అరుస్తూ ఉంటాడా. ఇదిగో చూడండి ఇదే నా యొక్క ఫస్ట్ టైము, నాకైతే ఎలాంటి డిసీజు లేదు, మీకు లేదు కదా అన్నట్టు లాగదీస్తుందా. హీరోకి మళ్ళీ మండిపోయిందనమాట. నీలాగే నాకు కానీ ఇదే ఫస్ట్ టైము, అయినా నువ్వెలా చెప్తావు దీనికి మనం రెస్పాన్సిబుల్ తీసుకోకూడదు అనేసి, నువ్వు అనుకోకుండా రూమ్ మార్చి రావడం వల్ల నీ వల్ల నేను చాలా ఎక్కువగా సఫర్ అయ్యాను, సో నువ్వే నాకు కానీ రెస్పాన్సిబుల్ తీసుకోవాలి అన్నట్టు చెప్తాడు. హీరోయిన్ కానీ నా దగ్గర అయితే ₹1 కానీ లేదే అన్నట్టు చెప్తుందా. వీడు వేరే పై నుంచి కింద వరకు చూస్తాడా. ఇదిగో చూడండి ఇందాకదా మీ అమ్మ చెప్పారు నెక్స్ట్ 1 week వరకు నేను ఎవరితోనూ కలిసి ఉండకూడదు అనేసి, మీరు ఇదంతా ఎక్స్పెక్ట్ చేయకూడదు అంటుందా. నేను ఇప్పుడు దాని గురించి అంతా అసలు మాట్లాడలేదు అన్నట్టు చెప్పి హీరోయిన్ యొక్క ఫోన్ అయితే తీసి వీడి యొక్క కాంటాక్ట్ నెంబర్ని కానీ సేవ్ చేసి ఇస్తాడనమాట. అందులో అయితే ఫోచన్ అనేసి ఉంటుందా. హీరోయిన్ కానీ ఈ నేమ్తో చాలా రిచ్ అయిన వాడే కదా ఉంటాడు, మీకు అతనికి ఏదైనా సంబంధం ఉందా అంటుంది. నువ్వు ఇంకా కానీ గుర్తుపట్టలేదా అన్నట్టు హీరో అడుగుతాడు. ఏమి అతన్ని నాకు
నీకు ఆల్రెడీ తెలుసా అన్నట్టు అడుగుతుందా. హీరో కానీ లేదు వాడు ఎవడనేసి నాకు కానీ తెలియదు, అయినా వాడి గురించి అంతా మనకెందుకు, నేనే నిన్ను పిలుచుకెళ్ళి ఇంట్లో కానీ డ్రాప్ చేస్తాను సరే రా అనేసి హీరోయిన్ ని అక్కడి నుంచి కానీ తన అపార్ట్మెంట్ కి అయితే పిలుచుకొచ్చి వదులుతాడా. హీరోయిన్ కానీ థ్యాంక్స్ చెప్తా ఉంటుంది. కానీ హీరో అయితే నువ్వు కానీ మర్చిపోకుండా ఆ ఆయింట్మెంట్ అయితే అప్లై చేసుకుంటాడా. ఏ ఆయింట్మెంట్ అంటుందా. ఇందాక మా అమ్మ ఇచ్చారు కదా దాన్ని కానీ అక్కడ కేర్ఫుల్ గా అప్లై చేసుకుంటాడా. హీరోయిన్ కానీ అదంతా నేను చూసుకుంటానులే అంటుంది. వీడు కానీ అదేమీ లేదు నా వల్లే కదా నీకు ఆ గాయం అయితే అయ్యింది, నువ్వు కావాలంటే నాకు కాల్ చేయి నేను వచ్చి ఆ మెడిసిన్ ని కానీ అప్లై చేస్తాను అంటాడా. కానీ హీరోయిన్ అయితే ఏం అక్కర్లేదు నేను చూసుకుంటాను, పిలుచుకొచ్చిన దానికి థ్యాంక్స్ అన్నట్టు చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుందా. నిజంగానే ఆ రోజు నైట్ తను నా రూమ్కి వచ్చింది ఒక యాక్సిడెంటా అన్నట్టుగా హీరో కానీ ఆలోచిస్తూ ఉంటాడు. అటు 1 వీక్ అయితే అయి ఉంటుంది. ఇప్పుడు హీరోయిన్ అయితే ఒక ఆఫీస్లో ఇంటర్న్ కదా వర్క్ చేస్తూ ఉందన్నమాట. అక్కడికైతే తన మేనేజర్ కానీ వచ్చి హీరోయిన్ని కానీ చేయబట్టి లాగి మనమిద్దరం కానీ డిన్నర్కి అయితే వెళ్దాము థియేటర్కి అంతా వెళ్దాము అనేసి తప్పైన ఇంటెన్షన్తో క్లోజ్గా వస్తాడా. హీరోయిన్ కానీ ఇదిగో చూడండి బాస్ మీకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయి పిల్లలు కానీ ఉంటారు, ఈ విధంగా మీరు చేయడం తప్పు అంటుందా. ఇదిగో చూడు నువ్వు కనుక నాకు కోఆపరేట్ చేసావనుకో ఈ పనిలో నేను నిన్ను పర్మనెంట్ చేస్తాను అంటాడా. కానీ హీరోయిన్ అయితే వాడి మాటనే అస్సలు పట్టించుకోకుండా ఫ్రెండ్తో పాటు బార్కి అయితే వచ్చి ఉంటుందన్నమాట. తనతో కానీ జరిగిందంతా చెప్తుంది. ఆ మేనేజర్కి 40 సంవత్సరాల వయసు ఉంటుంది, వాడికి నా వయసులో ఒక అమ్మాయి కానీ ఉండొచ్చు, వాడు చూడు ఈ విధంగా అంతా చేస్తూ ఉంటాడు అంటా ఉంటుందా. ఫ్రెండ్ కానీ అందుకే చెప్పేది నీకు బాయ్ ఫ్రెండ్ లేనందువల్లే వాడు నీతో ఈ విధంగా అంతా చేస్తూ ఉంటాడు, త్వరగా నువ్వు కానీ ఒక బాయ్ ఫ్రెండ్ అయితే సెట్ చేసుకుంటా ఉంటుందా. వెంటనే హీరోయిన్ కానీ హీరోతో ఉన్నదాన్నిదా ఆలోచిస్తుంది అనమాట. ఇటు పక్క హీరో కానీ హీరోయిన్ యొక్క ఆలోచనలోనే ఉంటున్నాడు. ఫ్రెండ్తో పాటు అదే బార్ కింద వచ్చి బాగా డ్రింక్స్ చేస్తూ ఉంటాడనమాట. అదే బార్లో హీరోయిన్ కానీ క్రాస్ చేస్తూ వెళ్తుంది. దాన్ని అయితే ఫ్రెండ్ వాడు కానీ చూసేసి రే అమ్మాయి అయితే చాలా అందంగా ఉంది కదా అన్నట్టు చెప్తా అంటాడా. వెంటనే హీరో కానీ హీరోయిన్ని చూసి నేను కానీ రెస్ట్ రూమ్ అయితే వెళ్ళేసి వస్తాను అన్నట్టు చెప్పి అక్కడ నుంచి కానీ వస్తా అంటాడు. హీరోయిన్ బయట అయితే వచ్చి ఉంటుంది కదా, అక్కడైతే ఒక తాగుబోతు వాడు కానీ హీరోయిన్ అయితే చేయబట్టి లాగుతూ ఉంటాడనమాట. ఇదిగో పాప నువ్వు కానీ నాకైతే కంపెనీ ఇవ్వు నేను నీకు డ్రింక్స్ అంతా కొనిస్తాను అనేసి. కానీ హీరోయిన్ అయితే నన్ను వదులు నాకు ఆల్రెడీ కానీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అన్నట్టు వాడి మీద అరుస్తూ ఉంటుందా. వీడు ఆగకుండా చేయబట్టి లాగుతూ ఉంటాడు. అంతలోపల హీరో వచ్చి వాడిని కానీ ఎగిస్తేనే అక్కడ నుంచి కానీ కొట్టి తరిమేస్తాడనమాట. హీరోయిన్తో కానీ అయినా మనం లాస్ట్ గా మీట్ అయ్యి 1 వీక్ దావుతా ఉంది, అంతలోపలే నీకు ఎలా బాయ్ ఫ్రెండ్ వచ్చాడు, నిజంగానే నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అన్నట్టు అడుగుతూ ఉంటాడా. హీరోయిన్ దానికి సమాధానం చెప్పకుండా నాకు కానీ కొంచెం వర్క్ ఉంది నన్ను వదలండి అన్నట్టు చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కానీ హీరో అయితే అస్సలు వెళ్ళలేదు, బయట హీరోయిన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడా. అక్కడికి హీరోయిన్ కానీ వస్తుంది. ఇదిగో చూడు నువ్వు కానీ నాతో రా నేను నీతో మాట్లాడాలి అంటాడా. కానీ హీరోయిన్ అయితే సారీ నా ఫ్రెండ్తో వచ్చిండాను అనేసి అక్కడ నుంచి వెళ్ళడానికి పోతుంది. కానీ ఫ్రెండ్ అర్థం చేసుకునేసి నాకేం అభ్యంతరం లేదు నువ్వు మాట్లాడు నేను వెళ్తాను అనేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుందా. ఇటు పక్క హీరో కానీ హీరోయిన్ అయితే లాక్కునేసి తన ఇంటికి వచ్చి ఉంటాడనమాట. వీడు కానీ తనతో లాస్ట్ టైం నువ్వు కానీ నాకు రెస్పాన్సిబుల్ తీసుకుంటాను అన్నావు కదా దానికి బదులుగా ఇప్పుడు నువ్వు నాతో కలిసి ఉండాలి అంటాడా. హీరోయిన్ కానీ సైలెంట్ గా ఉంటుందన్నమాట. వీడు కానీ దగ్గరికి అయితే వచ్చి ఈ 1 వీక్ లో నీతో వేరే ఎవరైనా కలిసి ఉన్నారా, నీ బాయ్ ఫ్రెండ్ ఏమైనా నిన్ను కిస్ చేశాడా అన్నట్టు అడుగుతాడా. హీరోయిన్ కానీ అలాగంతా ఏమీ లేదు అన్నట్టు చెప్తుందా. వెంటనే వీడు కానీ తనైతే కిస్ చేస్తాడనమాట. నన్ను వదులు నేను కానీ ఇంటికి అయితే వెళ్ళాలి అన్నట్టు హీరోయిన్ చెప్తా ఉంటుందా. సరే నేను కానీ నీకైతే 3 సెకండ్స్ టైం ఇస్తాను అంతలోపలే నువ్వు కానీ ఇక్కడ నుంచి వెళ్ళిపోంటాడా. కానీ హీరోయిన్ అయితే సైలెంట్ గా అక్కడే నిలబడిపోయిందనమాట. మళ్ళీ హీరో అయితే హీరోయిన్ ని కిస్ చేస్తాడు. అంటే ఆ రోజు నైట్ అయితే ఇద్దరు కానీ కలిసే ఉంటారు. అంతా అయిపోయిన తర్వాత హీరో కానీ హీరోయిన్ ని చూస్తూ నేను అసలు ఇప్పుడు ఏం చేస్తున్నానో ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్న ఒక అమ్మాయితో కలిసి ఉంటున్నాను, అంటే ఆల్మోస్ట్ తనకి పెళ్ళి అయిపోయి ఉండదు నేను తనతో రహస్యంగా ఉంటున్నాను అన్నట్టు వీడే తిట్టుకుంటూ నువ్వు కానీ వాడిని వదిలేసి వచ్చేయచ్చు కదా నేను నిన్ను బాగా చూసుకుంటాను అంటాడా. కానీ హీరోయిన్ అయితే నిద్రలోనే నేను రాను అన్నట్టు చెప్తుంది. హీరో కానీ ఫీల్ చేస్తూ అటే నిద్రపోతాడు అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. హీరోయిన్ కళ్ళు తెరిచి చూస్తుంది. ఇంతకు ముందులాగే మళ్ళీ ఇక్కడ నుంచి అయితే నైస్ గా ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తూ ఉంటుంది అనమాట. సడన్ గా హీరో కానీ కళ్ళు తెరిచి ఇంతకు ముందులాగే నన్ను మళ్ళీ వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటా ఉండవా ఏంటి అంటాడా. హీరోయిన్ కానీ అలాగంతా ఏమీ లేదు మన ఇద్దరికి అంతగా పరిచయం లేదు కదా అందుకే వెళ్తా ఉండాను అంటుందా. మనం ఇద్దరం 2 సార్లు ఆల్రెడీ కలిసి ఉన్నాము, ఇప్పటికీ నన్ను నీకు ఎవరో తెలియదా, ఇంకా నేను ఎంతదా క్లోజ్ గా రావాలి అంటా ఉంటాడా. హీరోయిన్ కానీ అలాగంతా ఏమీ లేదు నేను ఇంటికి వెళ్ళాలి అనేసి తన డ్రెస్ వేసుకోవడానికి అయితే చూస్తుందా. మొత్తం కానీ చినిగిపోయి ఉండదనమాట. మీరు నా డ్రెస్ ని చింపేశారు ఇప్పుడు నాకు వేసుకోవడానికి డ్రెస్సే లేదు అంటుందా. హీరో కానీ అయినా నువ్వెందుకు నన్ను అడుగుతా ఉండవు, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా వాడితో వెళ్ళాడు వాడు కొనిస్తాడు అంటాడా. హీరోయిన్ కానీ మీ వల్ల కాకపోతే వదిలేయండి నేను కానీ ఇక్కడ నుంచి ఎలాగో బయటికి అయితే వెళ్తాను అంటా ఉంటుందా కోపంతో. హీరో కానీ సరే ఆగు నేను కానీ వెళ్ళి నీకైతే డ్రెస్ తీసుకొస్తా అన్నట్టు చెప్పేసి అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతాడనమాట. ఇప్పుడు హీరోయిన్ కానీ లేచి ఆ రూమ్ అయితే చూస్తుంది. నైట్ అయితే వీళ్ళు బాగా కుప్ప చేస్తుంటారనమాట. సో హీరోయిన్ కానీ బెడ్షీట్ని అయితే ఎత్తి కప్పుకునేసి
అనేసి అక్కడ ఉండే చెత్తనంతా గానీ తీసి డస్ట్బిన్ లో అయితే పడేస్తా ఉంటుందా. అంత లోపల వెళ్ళిన హీరో గానీ అక్కడికి అయితే డ్రెస్ ని తీసుకొచ్చేస్తాడనమాట. సో హీరోయిన్ గానీ ఆ డ్రెస్ ని అయితే తీసుకెళ్లి డ్రెస్ అంతా చేంజ్ చేసుకునేసి బయటికి అయితే వస్తుందా. హీరో గానీ చాలా అందంగా ఉంటున్నావు అన్నట్టు చెప్తా ఉంటాడు. అంత లోపలే హీరోయిన్ గానీ ఈ డ్రెస్ యొక్క కాస్ట్ ఎంతో చెప్పండి, నేను కానీ రిటర్న్ ఇచ్చేస్తానంటుందా. ఏం అక్కర్లేదు, దీన్ని నా యొక్క గిఫ్ట్ గా నువ్వే ఉంచుకో అంటాడా. కానీ హీరోయిన్ అయితే నేను ఎవరికి కానీ అప్పుగా ఉండాలనుకోవట్లేదు, ఎంతో చెప్పండి నేను రిటర్న్ ఇచ్చేస్తానంటుందా. ఆటైతే సరే ఈ డ్రెస్ యొక్క కాస్ట్ 1 lakh, సో నువ్వు కానీ డబ్బులు అయితే ఇచ్చేయి అంటాడా. హీరోయిన్ ఫుల్ షాక్ అయిపోయింది అనమాట. ఏంది 1 lakh? సరే నేను కానీ మంత్లీ నా శాలరీలో నుంచి కొంచెం కొంచెంగా డబ్బులు అయితే రిటర్న్ ఇచ్చేస్తాను అన్నట్టు చెప్పేసి, నాకు కానీ వర్క్కి టైం అయింది, నేను ఆఫీస్కి వెళ్తాను అనేసి వెళ్ళడానికి పోతుందా. వీడు కానీ పిలిచి బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసి వెళ్ళు అంటాడా. పర్వాలేదు టైం అయిపోయింది అనేసి హీరోయిన్ కానీ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. వీడికైతే ఒకటే మండుతా ఉందన్నమాట. ఎంత ధైర్యం ఉంటే అది వద్దనేసి వెళ్తుంది అనేసి. ఆఫీస్కి వచ్చిన హీరోయిన్ కానీ ఫ్రెండ్ పిల్ల అయితే లాక్కొచ్చి, నైట్ అయితే నిన్ను కానీ ఒక హ్యాండ్సమ్ వాడు పిలుచుకెళ్ళాడు కదా, వాడికి నీకు మధ్య ఏం కనెక్షన్ అంటుందా. తొక్కేం కాదు, వాడికి నేనైతే 1 lakh డబ్బులు ఇవ్వాలి, సో నేను దాని గురించి మాట్లాడడానికి పిలుచుకెళ్ళాడు. ఇక్కడ నేనైతే 5-10 సంపాదిస్తూ ఉన్నాను, నేను ఎప్పటికీ వాడికి ఆ 1 lakh ఇచ్చేది అన్నట్టు హీరోయిన్ ఫీల్ చేస్తూ ఉంటుందా. అక్కడికి అయితే ఒక చిలక కానీ వస్తుందన్నమాట. ఇది కానీ వచ్చి బార్లో అయితే మనకు కానీ క్లీనర్గా డ్రింక్స్ పోసి ఇచ్చే జాబ్ ఉంది, నువ్వు కానీ ఈ పార్ట్ టైం జాబ్కి అయితే వస్తావా, మనం కానీ పెద్ద పెద్ద క్లయింట్లకి ఈ పనులు చేసామంటే వాళ్ళు కానీ మనకైతే టిప్స్ అంతా ఇస్తారు, ఏమంటావు అంటుందా. హీరోయిన్ వేరే హీరోకి డబ్బులు ఇవ్వాలి కదా, సో తను కానీ ఓకే అన్నట్టు ఒప్పుకుంటుంది. అటే కట్ చేసి హీరోని చూపిస్తారు. వీడు వేరే డల్గా ఉంటున్నాడా. ఫ్రెండ్ వాడు కానీ ఏమైందిరా నువ్వెందుకు ఇంత డల్గా ఉంటున్నావు అంటాడా. అదేమీ లేదురా, నేను ఎక్కువగా అమ్మాయిలతో క్లోజ్గా ఉండను కదా, అందుకు ఏమో నాకు హీరోయిన్ యొక్క ఆలోచనలే వస్తూ ఉంది అంటాడా. ఫ్రెండ్ వాడు కానీ అటైతే సరే నేను దీన్ని చూసుకుంటాను అనేసి ఎవరికో కాల్ చేస్తాడనమాట. ఇటు పక్క ఈ చిలక కానీ హీరోయిన్ అయితే పిలుచుకొచ్చి ఒక బార్లో ఉండే మేనేజర్కి ఇంట్రడ్యూస్ చేస్తుందనమాట. ఈ అమ్మాయి నేను చెప్పిన అమ్మాయి అనేసి. అతను కానీ సరే లోపల అయితే పెద్ద పెద్ద క్లయింట్లు ఉండారు, త్వరగా హీరోయిన్ అయితే పిలుచుకెళ్ళి డ్రెస్ అంతా కానీ చేంజ్ చేసి రిటర్న్ పిలుచుకొనిరా అంటాడా. ఈ హీరోయిన్ అడుగుతుంది అసలు ఇది ఎలాంటి జాబ్ అనేసి. కానీ ఈ చిలక అయితే అసలు చెప్పకుండానే జస్ట్ మనం డ్రింక్స్ పోసి ఇవ్వడం మాత్రమే, నువ్వు నాతో రా అనేసి వెళ్ళి డ్రెస్ అంతా చేంజ్ చేసుకునేసి ఆ క్లయింట్లని మీట్ అవ్వడానికే వస్తారు. అక్కడ చూస్తే హీరో గానీ ఉంటున్నాడా. హీరోయిన్ అయితే ఫుల్ షాకింగ్తో చూస్తూ ఉందన్నమాట. ఇప్పుడు మేనేజర్ కానీ అక్కడ ఉండే వాళ్ళందరితోనూ మీకు ఏ అమ్మాయి కావాలో డ్రింక్స్ పోసి ఇవ్వడానికి వాళ్ళని కానీ సెలెక్ట్ చేసుకోండి అన్నట్టు చెప్తా ఉంటాడా. వెంటనే ఈ గ్యాంగ్లో నుంచి ఒక అతను కానీ నాకైతే హీరోయిన్ దా కావాలి అన్నట్టు చెప్తాడనమాట. సో మేనేజర్ కానీ నువ్వైతే వెళ్ళి అతనికి కానీ డ్రింక్స్ పోసి ఇవ్వు అంటాడా. కానీ హీరోయిన్ అయితే ఇదే నా యొక్క ఫస్ట్ టైం, నాకు అంతగా పని కానీ తెలియదు అంటాడా. కానీ ఈ చిలకైతే సరే నేను నీకు నేర్పిస్తాను అనేసి అది వాలంటీర్గా హీరోయిన్ కానీ పిలుచుకొచ్చి వాడి పక్కన అయితే కూర్చోబెట్టేస్తుంది. వీడు వేరే గమ్మనే ఉండట్లేదు అనమాట. హీరోయిన్ మీదికే వెళ్తా ఉన్నాడు, తనతో తప్పుగా నడుచుకోవడానికి ట్రై చేస్తాడా. హీరోయిన్ కానీ ఇంకోసారి నా మీద చేయి పెట్టావంటే పోలీసులకి కాల్ చేస్తానంటుందా. ఎందుకు ఇంత సీన్ వేస్తా ఉండవు, నీకెంత డబ్బు కావాలో నేను ఇస్తాను రా అంటాడా. హీరోయిన్ లాగి ఒక్కటిస్తుంది అనమాట. వీడికి మండిపోయిందనమాట. నీకెంత ధైర్యం ఉంటే నన్నే కొడతావు, ఈ రోజు నేను నిన్ను అస్సలు వదిలిపెట్టను చూడనేసి తన చేయి పెట్టి లాగుతూ ఉంటాడా. అంత లోపల అక్కడికైతే హీరో కానీ వచ్చి ఇలా వాడిని అయితే లాగి ఒక్కటిచ్చేసి తనతో వద్దంటా ఉంది కదా, మళ్ళీ ఎందుకు తనని టార్చర్ చేస్తూ ఉండవన్నట్టు చెప్పి అక్కడి నుంచి కానీ హీరోయిన్ అయితే బయటికి పిలుచుకొస్తాడా. హీరోయిన్ కానీ నిజంగానే నాకు ఇలాంటి జాబ్ అనేసి తెలియదు, వాళ్ళు జస్ట్ క్లీనర్ వర్క్ మాత్రమే అనేసి నన్ను ఇక్కడికి పిలుచుకొచ్చారు, నన్ను ఏమార్చారు అన్నట్టు చెప్తుందా. సరే నీకు డబ్బులు అంత అవసరంగా ఉంటే నువ్వెందుకు ఈ పనికి వచ్చావు, వేరే ఏదైనా మంచి జాబ్ చూస్తుండొచ్చు కదా అన్నట్టు హీరో అడుగుతాడు. ఏం చేయమంటావు, నేను నీకు 1 lakh ఇవ్వాలి కదా, దానికి డబ్బులు కావాలి కదా, అందుకే నేను ఎంత కష్టపడతా ఉన్నాను అన్నట్టు చెప్తుందా. మరి నీ బాయ్ ఫ్రెండ్ ఎక్కడ వెళ్ళాడు, వాడు నీకు ఇదంతా హెల్ప్ చేయడా అన్నట్టు చెప్తాడు. నాకు చేతులు కాళ్ళు ఉన్నాయి, నా యొక్క కష్టంతోనే నేను నీ యొక్క డబ్బులను అయితే కట్టేస్తాను అన్నట్టు చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళడానికి పోతుందా. ఆగు, నువ్వు ఇటే వెళ్ళావంటే అందరూ కానీ నా గురించి తప్పుగా మాట్లాడుకుంటారు అనేసి తన కోట్ని కానీ తీసి హీరోయిన్కి అయితే కప్పేసి నేనే నిన్ను డ్రాప్ చేస్తాను రా అనేసి అక్కడి నుంచి పిలుచుకొస్తా ఉంటాడా. హీరోయిన్ కానీ అడుగుతుంది అయినా నువ్వెందుకు ఇలాంటి ప్లేస్కి అంతా వచ్చావు అనేసి. అప్పుడు హీరో కానీ నువ్వెందుకు నా గురించి అంతా తెలుసుకోవాలనుకుంటా ఉండవు, అదేమీ లేదు మా అమ్మ అయితే నన్ను కానీ బ్లైండ్ డేట్లకి వెళ్ళమనేసి ఒకటే టార్చర్ చేస్తూ ఉండరా, అందుకే ఫ్రెండ్స్తో పాటు డ్రింక్స్ చేద్దామనేసి ఇక్కడికి వచ్చాను అన్నట్టు చెప్తాడా. కానీ హీరోయిన్ అయితే నేనేమనుకున్నానంటే నువ్వు కానీ అక్కడ వచ్చి అమ్మాయిల్ని సెలెక్ట్ చేయడానికితో వచ్చావు అనుకున్నాను అన్నట్టు చెప్తుందా. హీరో కానీ ఏదో చెప్పడానికి వస్తాడు, అవసరం లేదు నీ యొక్క పర్సనల్ మ్యాటర్ అంతా నాతో చెప్పాల్సిన అవసరం లేదనేసి అవాయిడ్ చేసేస్తుందా. హీరోకి మళ్ళీ మండిపోయిందనమాట. నేరుగా పిలుచుకొచ్చి తన యొక్క అపార్ట్మెంట్లో కానీ డ్రాప్ చేసేసి హీరోయిన్ అయితే టాటా బై బై చెప్తుంది. కానీ వీడైతే మొహం తిప్పుకునేసి ఆ వస్తా అన్నట్టు చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడనమాట. హీరోయిన్కి అర్థం కాలేదు. నెక్స్ట్
నెక్స్ట్ డే అయితే ఆఫీస్లో ఈ చిలక కానీ హీరోయిన్ గురించి అయితే రూమర్స్ అన్ని స్ప్రెడ్ చేస్తూ ఉంది. నేనైతే నిన్న హీరోయిన్ని కానీ బార్లో క్లీనింగ్ వర్క్కి పిలుచుకెళ్ళానా, కానీ అదైతే అక్కడ ఉండే వాడిని కానీ సెడ్యూస్ చేసి వాడితో పాటు హోటల్ రూమ్కి వెళ్ళింది అన్నట్టంతా చెప్తా ఉంటుందా. అంత లోపల అక్కడికైతే హీరోయిన్ కానీ వచ్చి నేను వెళ్ళడాన్ని నువ్వు చూసావా అన్నట్టు అడుగుతుంది. చూశాను కదా, నువ్వే కదా వాడితో ఎగేసుకొని వెళ్ళావు అన్నట్టు ఇది వాగుతుందా. హీరోయిన్కి మండిపోయిందనమాట. మర్యాద ఉండదు నీకు, ఇంకోసారి కనుక నిజం ఏందో తెలుసుకోకుండా ఇలా మాట్లాడావంటే మళ్ళీ నేను గమ్మనే ఉండను అంటుందా. నీకు ఇదే పని కదా, ఆఫీస్లో అయితే మేనేజర్ని సెడ్యూస్ చేస్తావు, బయట వస్తే అక్కడ వేరే వాడిని సెడ్యూస్ చేస్తావు అన్నట్టు చెప్తుందా. హీరోయిన్ లాగి ఒక్కటిస్తుందనమాట. నువ్వు ఇప్పుడు వీళ్ళందరితోనూ నిజం చెప్పి నా దగ్గర కానీ సారీ అడగలేదనుకో, ఇప్పుడే నేను కానీ నువ్వు నా మీద రూమర్స్ అని స్ప్రెడ్ చేస్తూ ఉండవనేసి పోలీసుల దగ్గర కంప్లైంట్ చేస్తాను, ఏమంటావు అంటుందా. ఇది కానీ సైలెంట్గా సారీ నేను చెప్పింది అంత తప్పే, ఇంకెప్పుడు ఈ విధంగా చెప్పను అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ నెక్స్ట్ అయితే హీరోయిన్ కానీ తన క్యాబిన్కి అయితే వచ్చి హీరోకి ఇదే మెసేజ్ చేస్తుంది. ఈ కోట్ని అయితే నేను వాష్ చేసి ఆరబెట్టున్నాను, ఈరోజు రిటర్న్ ఇచ్చేస్తాను అనేసి. వాడు కానీ ఓకే కాఫీ షాప్కి అయితే 7 o'clockకి వచ్చాయి అన్నట్టు చెప్తాడు. కానీ ఆ రోజు నైట్ అయితే బాగా వర్షం పడుతూ ఉంటుందా. హీరోయిన్ ఇంటికి కానీ వస్తుంది, వెళ్ళి చూస్తే వాడి కోట్ మొత్తం కానీ తడిచిపోయి ఉండదనమాట. ఇప్పుడు ఏం చేసేది అనేసి హీరోయిన్ కానీ దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ వాష్ చేస్తూ ఉంటుంది. హీరో అయితే కాఫీ షాప్లో గంటలు తరబడి కూర్చొని ఉంటాడు, కానీ వీడిని కంప్లీట్గా హీరోయిన్ అయితే మర్చిపోయింది. వాడు ఆ కాల్ మీద కాల్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడుదా హీరోయిన్ కానీ ఫోన్ ఎత్తి చూస్తుందా, సచ్చాను అన్నట్టు తను కానీ కాల్ని అటెండ్ చేస్తుంది. సారీ నేనైతే మీ యొక్క కోట్ని వాష్ చేసి బయట ఎండబెట్టున్నానా, కానీ అదైతే వర్షంలో తడిచిపోయింది, మళ్ళీ వాష్ చేస్తుంటాను, రేపైతే రిటర్న్ ఇచ్చేస్తాను అంటుంది. కానీ నేనైతే ఇప్పుడు నీ యొక్క అపార్ట్మెంట్ కిందే ఉంటున్నాను, ఒకటి నువ్వు కిందికి రా, లేకపోతే నేనే నీ యొక్క రూమ్కి వస్తాను, ఏమంటావు అంటాడా. వెంటనే హీరోయిన్ కానీ భయపడిపోయి డ్రెస్ అంతా చేంజ్ చేసుకునేసి కార్ దగ్గరకు కానీ వస్తుంది. లోపలికి రా అన్నట్టు పిలుస్తాడా. హీరోయిన్ లోపలికి వచ్చిన వెంటనే తనని పట్టుకునేసి ఎంత ధైర్యం ఉంటే నన్ను ఇలా ఎంతసేపు కాఫీ షాప్లో వెయిట్ చేయనిస్తావంటాడా. హీరోయిన్ కానీ సారీ కానీ నేను ఇదంతా కావాలనేసి ఏమీ చేయలేదు అన్నట్టు చెప్తుందా. హీరో కానీ ఇదిగో చూడు నా యొక్క టైం ఎంత వాల్యూనో తెలుసా, కానీ నువ్వు నన్ను అంతసేపు వెయిట్ చేయనిచ్చావు, దానికి కాంపన్సేషన్గా ఏం ఇవ్వబోతావు అంటాడా. హీరోయిన్ కానీ ఏం చేయాలి అన్నట్టు అడుగుతుందా. అదేం అక్కర్లేదు, నువ్వు కానీ నాతో పాటు డిన్నర్కి అయితే వస్తావా అన్నట్టు అడుగుతాడు. అంతేనా అన్నట్టు చెప్తుంది. ఏమీ నువ్వు ఇంకేమైనా ఎక్స్పెక్ట్ చేస్తా ఉండవా, కావాలంటే చెప్పు అంటాడా. హీరోయిన్ కానీ అలాగంతా ఏమీ లేదు, మనం కానీ డిన్నర్కే వెళ్దాం అన్నట్టు చెప్తుంది. సో వీళ్ళిద్దరు కానీ ఒక రెస్టారెంట్కి అయితే వస్తారు. ఇది చాలా కాస్ట్లీ అయిన రెస్టారెంట్ అనమాట. వీడు వేరే ఇష్టానికి ఆర్డర్ చేస్తూ ఉంటాడా. హీరోయిన్కి దా భయంగా ఉంది, నన్ను నమ్మినా కానీ నేనైతే బిల్లు పే చేయలేనే అనేసి. ఇప్పుడు నన్ను పిలుచుకొచ్చారు కదా, ఎవరు బిల్లు పే చేయాలి అన్నట్టు అడుగుతుందా. నువ్వే కదా నాకు డిన్నర్ ఇవ్వాలి, సో నువ్వే బిల్లు పే చేయాలి అన్నట్టు హీరో చెప్తాడా. ఏంది నేను పే చేయాలా, నేను మీకు ఇవ్వాల్సిన 1 lakh ఇవ్వలేకపోతా ఉన్నాను, ఇంకా ఈ బిల్లు ఎక్కడ పే చేసేది అన్నట్టు బాధపడుతుందా. హీరో కానీ నువ్వేం బాధపడకు, ఈరోజు నా యొక్క ట్రీటు, సో నీకు ఇష్టం వచ్చిన ఫుడ్ని ఆర్డర్ చేసి నువ్వు కానీ బాగా ఎంజాయ్ చెయ్యి అంటాడా. సో హీరోయిన్ కానీ బాగా తింటా ఉంటుందన్నమాట. వీళ్ళిద్దరూ కానీ ఫుడ్ని అయితే ఎంజాయ్ చేస్తూ తింటా ఉంటారా. అదే రెస్టారెంట్కి అయితే హీరో వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు అయితే వస్తారు. వాళ్ళు కానీ సడన్గా హీరో వాళ్ళని అయితే చూసేస్తారు. పర్వాలేదే మన కొడుకు ఒక అమ్మాయితో కానీ వచ్చుంటాడు అనేసి చాలా సంతోషపడుతూ ఉంటారనమాట. కానీ వాళ్ళని డిస్టర్బ్ చేయలేదు. ఆ నెక్స్ట్ అయితే హీరో వాళ్ళు కానీ బాగా తినేసి హీరోనే పిలుచుకొచ్చి హీరోయిన్ కానీ తన అపార్ట్మెంట్ కింద అయితే డ్రాప్ చేస్తాడా. హీరోయిన్ కానీ థ్యాంక్స్ నేను కానీ వెళ్తాను, రేపైతే కోట్ని రిటర్న్ ఇచ్చేస్తాను అంటుందా. హీరో కానీ సరే నువ్వు ఇంత లేట్ నైట్గా ఇంటికి వెళ్తా ఉండవు కదా, నీ బాయ్ ఫ్రెండ్ ఎందుకు నేను పిక్ చేసుకోవడానికి రాలేదు అంటాడా. హీరోయిన్ కానీ తనకి బాయ్ ఫ్రెండ్ లేదన్న విషయాన్ని అయితే చెప్పకుండా వాడు వర్క్లో బిజీగా ఉంటాడు, అందుకే రాలేకపోయాడు అన్నట్టు చెప్తుందా. ఆ తొక్కలో వాడికి ఎప్పుడు చూసినా నువ్వు ఎందుకు సపోర్ట్ చేస్తూ ఉండవు అన్నట్టు వీడు అరుస్తాడా. నువ్వెందుకు నా బాయ్ ఫ్రెండ్ అలాగంతా చెప్తా ఉండవు, నాకు టైం అయిపోయింది పో అన్నట్టు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట. ఆ టైంలో హీరోకి వాళ్ళ అమ్మ కానీ కాల్ చేసి ఎక్కడుండవురా అన్నట్టు అడుగుతుందా. ఇంట్లో ఉండానమ్మా అన్నట్టు చెప్తాడు. ఎంత ధైర్యం నీకు, నాతోనే అబద్ధం చెప్తా ఉండవు, నువ్వు నాకు తెలియకుండా సీక్రెట్గా ఒక అమ్మాయిని డేట్ చేస్తూ ఉండవు కదా, అమ్మాయితో నువ్వు రెస్టారెంట్లో ఉండడాన్ని నేను కానీ చూసేసాను, త్వరగా అమ్మాయిని అయితే పిలుచుకొచ్చి పేరెంట్స్కి కానీ ఇంట్రడ్యూస్ చేయి, నాకు కానీ త్వరగా మనవడు కావాలి అంటుందా. మీకు మనవడు కావాలి అంటే మీరు నాన్నతో కలిసి బిడ్డని కనండి, నన్ను వదిలేయండి, తనకి నాకు ఎలాంటి సంబంధం లేదు అంటాడా. కానీ వాళ్ళ అమ్మ అయితే మర్యాదగా నువ్వు తన్ని పిలుచుకునేసి ఇంటికి రా అన్నట్టు అరుస్తూ ఉంటుందన్నమాట. వీడు కాల్ని కట్ చేసేసి ఆ అమ్మాయికి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, ఈ టైంలో నేను ఎక్కడ తన్ని పిలుచుకొచ్చేది అన్నట్టుగా వాగుతూ ఉంటాడనమాట. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది.
హీరోయిన్ గాని నిద్రలో నుంచి లేసుకుంటుంది. కానీ తనకైతే ఒంట్లో బాగాలేదేమో, ఒకటే ఫీవర్ వచ్చినట్టుంది. హీరోకి గాని మెసేజ్ చేస్తుంది అనమాట, నీ కోట్ అయితే రెడీ అయిపోయింది, వచ్చి తీసుకెళ్ళు అనేసి. కానీ హీరో అయితే నాకు కొంచెం వర్క్ ఉంది, ఆ తర్వాత నేనే వచ్చి తీసుకుంటాను అన్నట్టు చెప్పి రిప్లై ఇస్తాడా. కానీ హీరోయిన్ అయితే దాన్ని చూడకుండానే తన వల్ల కాకుండా అక్కడే పడుకుంటుందన్నమాట. ఇదేంది ఈ అమ్మాయి నా మెసేజ్నే చూడలేదే అన్నట్టుగా హీరో ఆలోచిస్తూ ఉంటాడు. ఆ రోజు నైట్ అయిపోయింది. హీరో కానీ హీరోయిన్కి అయితే కాల్ చేసి, ఏం చేస్తా ఉండవు, నువ్వెందుకు అన్నిసార్లు కాల్ చేసినా కాల్ని అటెండ్ చేయలేదు, పందిలా నిద్రపోయావా అన్నట్టు అరుస్తాడా. హీరోయిన్ కానీ నాకైతే కొంచెం కోల్డ్, ఒంట్లో బాగాలేదు, అందుకే పడుకొని ఉన్నాను అనేసి తగ్గుతూ ఉంటుందా. దాన్ని వినేసరికి బాబుకి అయితే గుండె బద్దలైపోయిందనమాట. పరిగెత్తుకుంటూ హీరోయిన్ దగ్గరికి కానీ వచ్చేసాడు. హీరోయిన్ కానీ కోట్ను అయితే ఇచ్చి అక్కడి నుంచి బయటికి అటే పంపించడానికి పోతుందా. హీరో కానీ లోపలికైతే వస్తాడు. లేట్ నైట్ అయ్యింది, ఒక అమ్మాయి ఇంట్లోకి నువ్వు ఈ విధంగా అంతా రాకూడదు, బయటికి వెళ్ళి ఉంటుందా. కానీ హీరో అయితే తన అటుపక్క అయితే తోసేసి లోపలికి కానీ వచ్చేస్తాడనమాట. హీరోయిన్తో కానీ అరుస్తా ఉంటాడు, నీకు ఒంట్లో బాగాలేదంటా ఉండవు, నీ బాయ్ ఫ్రెండ్ ఎక్కడ వెళ్ళాడు, వాడేమి నిన్ను అసలు పట్టించుకోలేదా అన్నట్టు అరుస్తా ఉంటాడు. ఆ టైంలో తను వేరే దగ్గుతుందా. వెంటనే వీడు కానీ తను అయితే కూర్చోబెట్టేసి థర్మోమీటర్ ఎక్కడ ఉంది అంటాడా. విరిగిపోయింది అన్నట్టు చెప్తుంది. వెంటనే వీడు కానీ బుగ్గ మీద అయితే బుగ్గని పెట్టి తన యొక్క టెంపరేచర్ని కానీ చెక్ చేస్తాడు. నీకైతే ఇప్పుడు ఫీవర్ ఉంది, ఇంకా ఇంట్లోనే ఉండడం వేస్ట్, వెంటనే కానీ హాస్పిటల్కి అయితే వెళ్దామనేసి హీరోయిన్ కానీ మళ్ళీ అక్కడ నుంచి అయితే హాస్పిటల్కి పిలుచుకొచ్చేస్తాడనమాట. సో డాక్టర్ కానీ వచ్చి హీరోయిన్కి మెడిసిన్ అంతా వేసేసి వెళ్తాడా. హీరోయిన్ కానీ నువ్వు ఇప్పుడైతే ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు, నేను చూసుకుంటాను అంటుందా. ఏం అక్కర్లేదు, నువ్వు పడుకో, నేను పక్కనే వెయిట్ చేస్తాను అనేసి అక్కడే కూర్చుంటాడనమాట. కొంచెం సేపు లోపలే హీరోయిన్ కానీ నిద్రపోతుంది. కానీ హీరో అయితే హీరోయిన్నే చూస్తూ, అయినా నువ్వెందుకు ఆ పనికిరాని వాడితోనే ఉంటున్నావు, వాడిని బ్రేకప్ చేసేయచ్చు కదా, నేను బాగా చూసుకుంటాను అనేసి మిడ్ నైట్ అంతా వాగుతూ ఉంటాడు. నైట్ అంతా కానీ హీరోయిన్ని చూసుకుంటూ తన పక్కనే ఉంటాడనమాట నిద్రపోకుండా. నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. హీరోయిన్ కానీ కళ్ళు తెరిచి చూస్తుంది, పక్కన అయితే హీరో లేదు. అమ్మయ్య వెళ్ళిపోయాడు అనుకుంటా ఉంటుందా. అంత లోపలే హీరో కానీ హీరోయిన్ కోసం అయితే బ్రేక్ఫాస్ట్ అవి తీసుకొస్తాడనమాట. ఇద్దరు కానీ కలిసి తింటా ఉంటారు. కానీ హీరోయిన్ అయితే డంప్లింగ్స్ తింటా ఉంటుందా. సో హీరో కానీ దాన్నే చూస్తూ ఉంటాడు, ఏమి నీకు కావాలా అన్నట్టు అడుగుతుందా. ఏమాత్రం ఆలోచించకుండా తన యొక్క ఎంగిల్నే తీసి హీరో కానీ తినేస్తాడనమాట. హీరోయిన్కి అయితే షాకింగ్గా ఉంది, ఏంది వీడు ఈ విధంగా చేస్తూ ఉంటాడే అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటుందా. అంత లోపల అక్కడికి అయితే సిస్టర్ వాళ్ళు కానీ వచ్చి హీరోయిన్ యొక్క టెంపరేచర్ని అయితే చెక్ చేస్తారు. తను ఇప్పుడు నార్మల్ అయిపోయింది, ఇంటికి వెళ్ళొచ్చు అన్నట్టు చెప్పేసి, అయినా ఇతను మీ బాయ్ ఫ్రెండా, నైట్ ఎంత కానీ మిమ్మల్ని అయితే చాలా కేర్ చేసి చూసుకున్నాడు అన్నట్టు చెప్తా ఉంటుందా. హీరోయిన్ అయితే అలాగంటే ఏమీ లేదు, వీడేమి నా బాయ్ ఫ్రెండ్ కాదు అంటుందా. హీరోకి అయితే కొంచెం కోపం వస్తూ ఉంది. ఆ నెక్స్ట్ అయితే అడుగుతాడు, అయినా నీ బాయ్ ఫ్రెండ్ ఎక్కడ వెళ్ళేసి వచ్చాడు, ఈ పరిస్థితుల్లో కానీ వాడైతే నిన్ను చూసుకోవడానికి రాలేడు, కానీ వాడిని నువ్వు ఎప్పుడు చూసినా సపోర్ట్ చేస్తా ఉంటావా అన్నట్టు అరుస్తాడా. లేని బాయ్ ఫ్రెండ్కి నేను ఎక్కడ వెళ్ళేసి వచ్చేది అన్నట్టుగా హీరోయిన్ చూస్తూ ఉంటుంది. హీరో కానీ వాడు చచ్చిపోయాడు అనుకునేసి వాడిని మర్చిపోయి నువ్వు కానీ నా దగ్గరికి వచ్చేయచ్చు కదా అన్నట్టు చెప్పేసి కోపంగా అక్కడి నుంచి కానీ వెళ్ళిపోతాడా. నెక్స్ట్ అయితే హీరోయిన్ కానీ డిశ్చార్జ్ అయ్యి బయటికి అయితే వస్తుంది. కానీ హీరో అయితే హీరోయిన్ పిక్ చేసుకోవడానికి వచ్చి ఉంటాడనమాట. సో హీరోయిన్ కానీ లోపలికి అయితే వచ్చి, నైట్ ఎంత కానీ నన్ను చూసుకున్న దానికి చాలా థ్యాంక్స్, మెడికల్ బిల్ ఎంత అయ్యిందో చెప్పు, నేను కానీ పే చేసేస్తాను అంటుందా. కానీ హీరో అయితే, నువ్వు నాకు థ్యాంక్స్ చెప్తే అస్సలు చాలదు, దానికి బదులుగా నువ్వు కానీ నాకైతే కిస్ ఇవ్వాలి అన్నట్టు చెప్తాడా. కానీ హీరోయిన్ అయితే నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అన్నట్టు చెప్తుంది. ఆ బాయ్ ఫ్రెండ్ అనేసరికి వెంటనే వీడికి కోపం వచ్చి మళ్ళీ కానీ హీరోయిన్ అయితే ఫోర్స్ చేసి కిస్ చేస్తాడు. హీరోయిన్ కానీ అవతలకి అయితే తోసేసి, నేను చెప్పాను కదరా నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, నువ్వేం చేస్తా ఉండవు అన్నట్టు అరుస్తుందా. ఇదిగో చూడు, నాకు నీతో కలిసి గడపాలనేసి ఉంది అన్నట్టు చెప్పి మళ్ళీ కిస్ చేయడానికి పోతాడా. లాగి ఒక్కటిస్తుంది అనమాట. నీకు ఒకసారి చెప్తే అర్థం కదా, నేనేమైనా నీ యొక్క బొమ్మన, నువ్వు చెప్పినట్టంతా నడుచుకోవడానికి నాకంటూ మనసు లేదా అన్నట్టు అరుస్తుందా. హీరో కానీ ఇందాక నేను అలా నడుచుకున్న దానికి సారీ అంటాడా. కానీ హీరోయిన్ అయితే కోపంతోనే అక్కడి నుంచి కానీ బయటికి అయితే వెళ్ళిపోతుంది. ఆ నెక్స్ట్ అయితే హీరోయిన్ యొక్క ఆఫీస్లో తన మేనేజర్ కానీ చెప్తా ఉంటాడు, వీళ్ళ కంపెనీ యొక్క కాంట్రాక్ట్లో సైన్ చేయడానికి కొత్త క్లయింట్ని కానీ మీరైతే కన్విన్స్ చేయాలి అనేసి టెన్నిస్ కోర్టు కింద పిలుచుకొస్తాడనమాట. సో అతనే మన యొక్క క్లయింట్, అతన్ని మీరు కానీ మంచిగా నడుచుకునేసి అతనితో కానీ కాంట్రాక్ట్లో సైన్ చేపియాలి అన్నట్టు చెప్తాడా. హీరోయిన్ కానీ ఓకే అన్నట్టు చెప్పి తిరిగి చూస్తుంది, పక్కన హీరో ఉంటున్నాడా. వెంటనే మొహం తిప్పుకుంటుంది అనమాట. దీనికేమైంది, ఇప్పుడు ఎందుకు ఇది కోపంగా ఉందన్నట్టు హీరో చూస్తూ ఉంటాడు. అంత లోపల అక్కడికి అయితే ఆ క్లయింట్ అతను కానీ వచ్చి హీరోయిన్తో అయితే మంచిగా మాట్లాడుతూ ఉంటాడనమాట. అంత లోపల ఈ చిలకకి కాలిపోయిందనమాట. ఇదిగో చూడండి బాస్, తనైతే జస్ట్ ఇంటర్న్ మాత్రమే, కానీ నేను పర్మనెంట్ స్టాఫ్ని, తనకి టెన్నిస్ ఆడడం కానీ తెలియదు, కావాలంటే మనం ఇద్దరం ఆడదామా అంటుందా. వీడైతే అస్సలు దాన్ని పట్టించుకోకుండా హీరోయిన్తో కానీ, నిజంగానే మీకు టెన్నిస్ ఆడడం రాదా అంటాడు. హీరోయిన్ రాదు అన్నట్టు చెప్తుందా. సరే రండి నేనే మీకు నేర్పిస్తాను అన్నట్టు చెప్పి హీరోయిన్ని పిలుచుకొచ్చి ఆ బాల్ని ఎలా కొట్టాలి అన్నదంతా నేర్పిస్తూ ఉంటాడా.
అంత లోపల అక్కడికైతే హీరో గాని వచ్చి నువ్వు తనకి తప్పుగా నేర్పిస్తా ఉండవు, నేను నేర్పిస్తాను చూడు అన్నట్టు హీరోయిన్ని క్లోజ్గా తన చేతిని అంతా పట్టుకునేసి తనకి అలా ఆ గేమ్ని ఆడడం అన్నట్టు నేర్పిస్తూ ఉంటాడు. దీన్ని చూసేటప్పుడు ఆ క్లయింట్ అతనికి కలతా ఉంది, హీరోయిన్కి అయితే లోపల ఒక లాగదా ఉందన్నమాట. అంత లోపలే హీరోకి కానీ ఒక ఫోన్ కాల్ అయితే వస్తుందా. సో హీరో కానీ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇప్పుడు అతను కానీ హీరోయిన్ దగ్గరికి అయితే వచ్చి నా ఫ్రెండ్ని నీకు ఆల్రెడీ తెలుసా అన్నట్టు అడుగుతాడా. కానీ హీరోయిన్ అయితే వాడెవడనేసి కానీ నాకు తెలియదు అన్నట్టు చెప్తుందా. సరే నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అన్నట్టు ఇతను కానీ రూట్ వేస్తాడనమాట. కానీ హీరోయిన్ అయితే లేదు అన్నట్టుగా చెప్తుంది. దీన్ని అయితే హీరో కానీ వినేస్తాడు. వెంటనే అక్కడికైతే వచ్చి ఏంది నిజంగానే నీకు బాయ్ ఫ్రెండ్ లేదా అన్నట్టు అడుగుతాడా. వెంటనే హీరోయిన్ కానీ నేను అయితే రెస్ట్ రూమ్ వెళ్ళేసి వస్తాను అన్నట్టు చెప్పి అక్కడ నుంచి కానీ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుందా. వెనకాలే హీరో కానీ వచ్చి హీరోయిన్ అయితే లాక్ చేసి అంటే నిజం చెప్పు, నీకు నిజంగానే బాయ్ ఫ్రెండ్ లేదు కదా, కానీ ఇన్ని రోజులుగా నువ్వు నాతో అబద్ధం చెప్పుండవు, నిజంగానే ఉంటే వాడు వచ్చింటాడు కదా అన్నట్టు చెప్తాడా. కానీ హీరోయిన్ అయితే ఎదుగు చూడు ఇందాక నేను అతనితో అబద్ధంగా చెప్పాను, నిజంగానే నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అన్నట్టు చెప్తుందా. వీడు కానీ దాంతో నాకు అనవసరం, నువ్వు నా యొక్క గర్ల్ ఫ్రెండ్గా ఉండాల్సిందే అన్నట్టు చెప్తాడా. అది ఎప్పటికీ జరగదు, నేను ఎప్పటికీ నీ గర్ల్ ఫ్రెండ్గా ఉండను అంటుంది. ఇదిగో చూడు ఈ రోజు డ్రింక్స్ పార్టీకి ఆ క్లయింట్తో పాటు నువ్వు వెళ్ళకూడదు, వాడికి నీ మీద ఒక కళ్ళు ఉంది అన్నట్టు చెప్తాడా. హీరోయిన్ కానీ నన్ను నేను చూసుకోగలను, నువ్వు నా విషయంలో ఇన్వాల్వ్ అవ్వకు అంటుందా. కానీ వీడైతే నువ్వు నా యొక్క గర్ల్ ఫ్రెండ్గా ఉండాల్సిందే అంటాడా. నేను ఉండను రా అంటుంది. ఆ పొద్దు కలిసి ఉన్నప్పుడంతా నువ్వు హ్యాపీగానే కదా ఉన్నావు, మరి ఎందుకు ఇప్పుడు మాత్రం నాకు గర్ల్ ఫ్రెండ్గా ఉండను అంటా ఉండవు అన్నట్టు అడుగుతాడా. కానీ హీరోయిన్ అయితే నువ్వు నా విషయంలో అంతా ఇన్వాల్వ్ అవ్వకు అన్నట్టు చెప్పేసి అక్కడ నుంచి కానీ కోపంగా వెళ్ళిపోతుంది. ఆ డ్రింక్స్ పార్టీకి కానీ వెళ్ళినట్టుంది. పీక వరకు తాగేసి ఇప్పుడు తను కానీ బయటికి అయితే ఊగుతూ వస్తుందా. హీరో కానీ తనకి సపోర్ట్ కదా వెళ్ళుంటాడు. సో ఇప్పుడు హీరోయిన్ కానీ ఆ కాంట్రాక్ట్లో అయితే సైన్ అంతా తీసుకున్నాను అన్నట్టు చెప్తూ హీరో మీదే పడిపోతుందనమాట. సో హీరోదా తన్ని కానీ అక్కడ నుంచి అయితే ఇంటికి కానీ పిలుచుకొస్తాడు. తన ఇంట్లోదా పడుకోబెట్టుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుందా హీరోయిన్ కానీ కళ్ళు తెరిచి చూసి నైట్ జరిగిందంతా కానీ ఇప్పుడుదా తనకి గుర్తొస్తుందనమాట. అయినా వీడెందుకు తన ఇంటికి పిలుచుకొచ్చుంటాడు అన్నట్టు షాకింగ్లో ఉంటుందా. అక్కడికైతే హీరో వేరే వస్తాడు. వెంటనే అయితే బెడ్షీట్ని కప్పుకునేసి నువ్వెందుకు నీ ఇంటికి నన్ను పిలుచుకొచ్చావు అన్నట్టు చెప్తుందా. మరీ పీక వరకు తాగేసి ఈదులో దొర్లతా అంటే అక్కడే వదిలేసి రమ్మంటావా, అందుకే నేను కానీ ఇంటికి పిలుచుకొచ్చాను అన్నట్టు చెప్తాడా. అయినా నువ్వు నా ఇంటికి కదా పిలుచుకెళ్ళి వదిలిండాలి, ఇక్కడికి ఎందుకు తొడుకొచ్చావు అన్నట్టు చెప్తుందా. హీరోకి మండిపోయిందనమాట. ఇదిగో చూడు నేను నీకు హెల్ప్ చేస్తుండాను, దానికి నువ్వు నాకు థ్యాంక్స్ దా చెప్పాలి, ఈ విధంగా క్వశ్చన్స్ అయ్యకూడదు అన్నట్టు చెప్తాడా. హీరోయిన్కి ఇప్పుడుదా అర్థమవుతుందనమాట. సారీ ఇందాక నేను రూడ్గా నడుచుకున్న దానికి, సరే కాంపన్సేషన్గా ఏం చేయాలో చెప్పు చేస్తాను అన్నట్టు చెప్తుందా. హీరో కానీ ఏం అక్కర్లేదు, నువ్వు నాకు గర్ల్ ఫ్రెండ్గా ఉంటేనే చాలు అంటాడా. కానీ హీరోయిన్ అయితే నిజంగానే నువ్వు నన్ను ప్రేమిస్తూ ఉండవా, ఎందుకు ఈ విధంగా అడుగుతూ ఉండవు అన్నట్టు చెప్తుందా. హీరో కానీ ఇదిగో చూడు నాకు ఆఫీస్లో ఉన్నప్పుడంతా నీ ఒక ఆలోచనలే వస్తూ ఉంటుంది, ఏ అమ్మాయిని చూసినా నీ ఫేసే కనపడతా ఉంది, ఇదంతా కానీ ప్రేమ అంటే నేను నిన్ను ప్రేమిస్తూ ఉంటాను, అది నిజం, ఆల్రెడీ మనం ఇద్దరం వేరే కలిసి ఉన్నాము కదా, సో నువ్వు నన్ను ప్రేమించడానికి ఏం నిన్ను ఆపుతా ఉంది అంటాడా. హీరోయిన్ కానీ నాకు దా బాయ్ ఫ్రెండ్ ఉండాడే అన్నట్టు చెప్తుందా. తన యొక్క ఫోన్ని కానీ తీసి కాల్ హిస్టరీని అయితే చెక్ చేస్తాడు. నువ్వు మాట్లాడుండే ఒకే ఒక అబ్బాయి నేను మాత్రమే, దీనిలోనే తెలుస్తా ఉంది నీకు బాయ్ ఫ్రెండ్ లేదు అనేసి, ఎందుకు అబద్ధం చెప్తా ఉండవు అన్నట్టు చెప్తాడా. కానీ హీరోయిన్ అయితే వాడు వర్క్లో బిజీగా ఉంటాడు, అందుకే నేను కాల్ చేయలేదు అన్నట్టు సమ్మలిస్తూ ఉంటుందా. చాలా ఆపు అన్నట్టు చెప్పి హీరో కానీ హీరోయిన్ అయితే అక్కడ నుంచి కానీ బ్రేక్ఫాస్ట్ చేయడానికి పిలుచుకొస్తాడనమాట. ఇప్పుడు హీరో కానీ హీరోయిన్కి చేంజ్ చేసుకోవడానికి ఒక ఇంపోర్టెడ్ డ్రెస్ని అయితే తెప్పిస్తాడు. దాని కాస్ట్ అయితే 3 lakhs ఉంది. హీరోయిన్ అయితే ఫుల్ షాక్ అయిపోయిందనమాట. నేను నీకు ఆల్రెడీ 1 lakh అప్పుతా ఉన్నాను, ఇప్పుడు ఇంత కాస్ట్లీ డ్రెస్ని ఇచ్చావంటే దీన్నంతా నేను ఎప్పటికీ నీకు రిటర్న్ ఇచ్చేది, నాకు ఈ డ్రెస్ అంతా వద్దు అన్నట్టు చెప్తుందా. హీరో కానీ వద్దంటే మరి ఈ షర్ట్తోనే బయటికి వెళ్ళబోతావా అన్నట్టు అడుగుతాడా. నన్ను ఏం చేయమంటావు, నా యొక్క శాలరీతో నీ యొక్క అప్పుని ఇచ్చేదా, ఇంకా నా అవసరాలను అయితే తీర్చుకునేదా, నాకంతా ఇది వద్దు అన్నట్టు చెప్తుందా. హీరో కానీ దగ్గరికి అయితే వచ్చి ఇదిగో చూడు ఏం పర్వాలేదు, ఇప్పుడు నువ్వు కానీ వర్క్కి అయితే వెళ్ళాలి కదా, టైం అయిపోయింది, ఈ డ్రెస్ని అయితే వెళ్ళి చేంజ్ చేసుకొనిరా అన్నట్టు చెప్పి పంపిస్తాడా. సో హీరోయిన్ కానీ వెళ్ళి దాన్ని చేంజ్ చేసుకొస్తుంది. నిజంగానే చాలా అందంగా ఉందన్నమాట. హీరో కానీ నువ్వు నాతోనే ఉన్నావు అనుకో ఇలాంటి డ్రెస్ చాలా కొనిస్తాను అంటాడా. ఆ మాట అయితే హీరోయిన్కి మండిపోయింది. అసలు నువ్వు మనసులో ఏమనుకుంటా ఉండవు, ఇది కాస్ట్లీ డ్రెస్ అయి ఉన్నాయి లేకపోతే ప్లాట్ఫామ్లో అమ్మే డ్రెస్ అయి ఉన్నాయి, రెండు కానీ నాకు ఒకేలాగా కనిపిస్తుంది, అయినా డబ్బు కోసం నేను దేన్నైనా చేసే అమ్మాయిని కాదు అన్నట్టు చెప్తుందా. నేను ఇప్పుడు అలాంటి మీనింగ్లో
చెప్పలేదు అన్నట్టు చెప్తాడు. కానీ నువ్వు చెప్పిన దాన్ని చూస్తే నాకు అలాగే అనిపిస్తా ఉంది. నువ్వు నాకు డ్రెస్ ఇచ్చిన దానికి థ్యాంక్స్, మళ్ళీ నేనైతే రిటర్న్ డబ్బులు ఇచ్చేస్తాను అన్నట్టు చెప్పి హీరోయిన్ అక్కడ నుంచి ఆఫీస్కి దా వస్తుందన్నమాట. కొలీగ్స్ అందరూ కానీ హీరోయిన్ యొక్క డ్రెస్ అయితే చూసి, మేము కానీ దీన్ని అయితే మ్యాగజైన్ లో చూసాము, ఇంత బ్రాండెడ్ డ్రెస్ నీకెలా వచ్చింది అన్నట్టు చాలా గొప్పగా మాట్లాడుతూ ఉంటారా. అంత లోపల అక్కడికైతే ఈ చిలక గాని వచ్చేసింది. ఇంకెలా వస్తుంది, దీని సంపాదనకైతే ఇది ఇంత కాస్ట్లీ డ్రెస్ అయితే అసలు కొని ఉండదు, ఖచ్చితంగా ఏదో ప్లాట్ఫామ్ లో కొని ఉంటుంది అంటుందా హీరోయిన్. గానీ నిన్న ఆ క్లయింట్ దగ్గర సైన్ తీయడం వల్ల ఖచ్చితంగా బోనస్ అమౌంట్ అయితే వస్తుంది, అప్పుడు నా యొక్క సంపాదన కానీ ఎక్కువ అవుతుంది అంటుందా. కానీ ఈ చిలక అయితే దానికి ఛాన్సే లేదు కదా, ఆల్రెడీ ఆ బోనస్ అమౌంట్ నా అకౌంట్లోకి వచ్చేసింది అంటుందా. వెంటనే హీరోయిన్ కానీ మేనేజర్ దగ్గర వచ్చి అడుగుతుంది, నిన్న ఆ డ్రింక్స్ పార్టీలో అంత డ్రింక్స్ చేశాను ఆ క్లయింట్ దగ్గర నుంచి సైన్ తీసుకోవడానికి, కానీ మీరు ఆ బోనస్ అమౌంట్ని అయితే తీసుకెళ్ళి ఆ చిలకకి ఇచ్చి ఉండారు, అసలు ఏమర్థం అన్నట్టు అడుగుతుందా. ఏం చేయమంటావు, తనైతే నా డీల్కి కోఆపరేషన్ చేసింది, ఇప్పుడు కానీ ఏం తక్కువ కాలేదు, నువ్వు కానీ నాతో అయితే కోఆపరేట్ చేసావనుకో ఖచ్చితంగా ఆ బోనస్ అమౌంట్ నీకు ఇస్తాను అంటాడా. కానీ హీరోయిన్ అయితే దీన్ని వర్క్ ప్లేస్లో హరాస్ చేయడం అంటారు అన్నట్టు చెప్తుందా. నేనేమి నిన్ను కంపల్ చేయలేదే, నీకు ఇష్టం ఉంటే రా, లేకపోతే ఇక్కడ నుంచి కానీ బయటికి అయితే వెళ్ళు అన్నట్టు చెప్తాడా. హీరోయిన్ కానీ ఏడుస్తూ అక్కడ నుంచి అయితే బయటికి వచ్చేస్తుంది. అదే టైంలో హీరో కానీ హీరోయిన్ ఫోన్ అయితే ఇంట్లో మర్చిపోయింది అనేసి దాన్ని తీసుకునేసి ఇవ్వడానికి వస్తాడా. హీరోయిన్ యొక్క ఫేస్ని చూసిన వెంటనే కనిపెట్టేశాడు. ఏమైంది, ఇందాక ఏడుస్తా ఉన్నావా, ఏదైనా ప్రాబ్లమా అన్నట్టు అడుగుతాడా. హీరోయిన్ కానీ జరిగిందంతా చెప్తుందనమాట. ఆ గుండువాడు కానీ నాతో అయితే కలిసి ఉండమంటున్నాడు, సో అప్పుడుదా బోనస్ అమౌంట్ ఇస్తాననేసి చెప్పాడు, లేకపోతే ఆ చిలకకి ఇచ్చేశాడు, నన్ను సెక్షువల్గా హరాస్ చేశాడు అన్నట్టంతా చెప్తుందా. దానికి హీరో కానీ ఇదిగో చూడు, నీకుండేది రెండు ఆప్షన్లు, ఇప్పుడు ఒకటి నేను వెళ్ళి వాడితో గొడవలు వేయాలి, లేకపోతే నీకోసం నువ్వే కానీ పోరాడాలి. ఇలాగా ఆఫీసులో చాలా మంది అమ్మాయిలకు కానీ సెక్షువల్ హరాస్మెంట్ జరుగుతూ ఉంటుంది, సో మనం దాన్ని అయితే బోల్డ్గా కానీ ఎదుర్కోవాలి. ఏమంటావు, నన్ను లోపలికి వెళ్ళమంటావు, నువ్వే వెళ్తావా అన్నట్టు అడుగుతాడా. హీరోయిన్ కానీ ఇది నా ప్రాబ్లం, నేనే చూసుకుంటాను, మీరు నాకు ఈ ధైర్యాన్ని ఇచ్చిన దానికి థ్యాంక్స్ అన్నట్టు చెప్పి లోపలికైతే వెళ్ళి ఆ గుండు వాడిని కానీ పగలు కొడుతుందన్నమాట. ఇక చూడరా మేనేజర్, నువ్వైతే ఈ చిలకతో కలిసి ఉండడం వల్ల నా యొక్క బోనస్ అమౌంట్ని తీసి దానికి ఇచ్చి ఉండవు, అది మాత్రమే కాకుండా వర్క్ ప్లేస్లో నన్ను వేరే సెక్షువల్గా హరాస్ చేసి ఉండవు, ఇది మొత్తం కానీ ఇక్కడుండి సీసీటీవీలో అయితే రికార్డ్ అయ్యి ఉండదు. ఇప్పుడు నేను కానీ పోలీసులకి అయితే కాల్ చేసి ఇక్కడికి పిలిపిస్తాను, వాళ్ళు కానీ వచ్చి చెక్ చేసిన తర్వాత నీ గుట్టంతా కానీ బయటికి అయితే తెలుస్తుంది అన్నట్టు వాడిని కానీ బెదిరించేసి హీరోయిన్ కానీ బయటికి అయితే వస్తుంది అనమాట. ఇప్పుడు హీరోయిన్ కానీ హీరోతో అయితే వచ్చి జరిగిందంతా చెప్తుంది. ఈ కంపెనీ యొక్క పెద్ద బాస్ అయితే ఆ మేనేజర్ని కానీ ఫైర్ చేసేసారంట, ఇంకా ఆ ప్రాజెక్ట్ యొక్క బోనస్ అమౌంట్ని హీరోయిన్కే ఇచ్చారంట, ఆ ప్రాజెక్ట్ యొక్క ఫుల్ కంట్రోల్ని కానీ హీరోయిన్తోనే ఇచ్చారంట, సో దీనికంతా కారణమే నువ్వు ఇచ్చిన కాన్ఫిడెన్స్ దా, దానికైతే థ్యాంక్స్ అన్నట్టు చెప్తుందా. కానీ హీరో అయితే లేదు, నీ యొక్క ధైర్యం వల్ల ఇదంతా కానీ జరిగింది, సో నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు, దానికి బదులుగా అన్నట్టు లాగదీస్తాడా. హీరోయిన్ కానీ ఏం కావాలో చెప్పు నేను చేస్తాను అంటుందా. మా పేరెంట్స్ అయితే నన్ను కానీ బ్లైండ్ డేట్కి వెళ్ళు, పెళ్లి చేసుకొనేసి ఒకటే నోస పెట్టి చంపేస్తా ఉండారా, నీకు ఎలాంటి అభ్యంతరం లేకపోతే నాకు ఫేక్ గర్ల్ ఫ్రెండ్గా నటిస్తావా అన్నట్టు అడుగుతాడా. హీరోయిన్ కానీ ఆలోచిస్తుంది, వీడైతే మనకి హెల్ప్ చేశాడు కదా, సో మనం కానీ హెల్ప్ చేయాలి అనుకునేసి సరే నేను కానీ దీనికైతే ఒప్పుకుంటాను అంటుందా. హీరోకి చాలా సంతోషం అయిపోయింది. వెంటనే కానీ తనైతే ఇంటికి ఇదే పిలుచుకొస్తా అంటాడనమాట. ఇటుపక్క హీరో వాళ్ళ అమ్మ అయితే రకరకాలుగా విందు భోజనాలంతా చేసి పెట్టేసి హీరో వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటుందా. ఆ టైంలో హీరోయిన్ని పిలుచుకునేసి హీరో లోపలికి వస్తాడు. వాళ్ళమ్మ అయితే హీరోయిన్ని చూసిన వెంటనే కనిపెట్టేశారు. ఆ రోజు నువ్వే కదమ్మా క్లినిక్ వచ్చింది అనేసి పక్కనున్న కొడుకుని చూసి, దరిద్రుడా ఆ రోజు నువ్వేనా అంత పని చేసుండేది, ఒక అమ్మాయితో ఎలా నడుచుకోవాలో తెలియదు అనేసి వాడిని అయితే బాగా దంచబడేసి ఒక డూరియన్ ఫ్రూట్ని కానీ తీసుకొచ్చి నువ్వు చేసిన దానికి పనిష్మెంట్గా దీని మీద కానీ మోకాలేసి నిలబడు అన్నట్టు చెప్తారా. వాడు నిలబడతాడనమాట. వాళ్ళమ్మ కానీ హీరోయిన్ అయితే పిలుచుకొచ్చి, సారీ మా, నా కొడుక్కి నేను కానీ సరిగా పెంచలేదనుకుంటాను, అందుకే దరిద్రుడు అంత హార్ష్గా నడుచుకో అన్నాడు. సరే నీకు కానీ నొప్పిగా ఉంటే నేను ఇప్పుడు మళ్ళీ నీకు చెక్ చేసేదా అంటారా. హీరోయిన్కి ఒకటే ఎంబారసింగ్గా ఉంది, వద్దా అంటే అన్నట్టు చెప్తా ఉంటుందా. హీరో వాళ్ళ నాన్న గమ్మనే ఉండకుండా, ఇదిగో చూడమ్మా, సొంత గర్ల్ ఫ్రెండ్ ముందర నువ్వు మన కొడుకుని ఇలాగంతా ట్రీట్ చేయడం అస్సలు బాగాలేదు, వాడిని కానీ వదిలే అంటాడా. కానీ వాళ్ళమ్మ అయితే మొత్తానికి కారణమే నువ్వుదా, ఒక నాన్నగా వాడికి
వాడికి ఇదంతా నేర్పిలేదు, అందుకే వాడు అలా నడుచుకున్నాడు. సో నీకు పనిష్మెంట్ అయితే ఉంది, నువ్వు కానీ వెళ్ళి మళ్ళీ ఇంకో ఫ్రూట్ మీద అయితే నిలబడు అన్నట్టు చెప్తారా. వాళ్ళ నాన్నని కానీ ఆ విధంగానే మోకాలు వేయించేస్తారనమాట. కానీ హీరోయిన్ తో అయితే బాగా ఫన్ గా మాట్లాడుతూ ఉంటారా. హీరోయిన్ కి ఫ్యామిలీని చూసేటప్పుడు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ అమ్మ కానీ ఈ రోజు నైట్ అయితే నువ్వు మా ఇంట్లోనే స్టే చేయమ్మా అన్నట్టు చెప్తారా. హీరోయిన్ కానీ ఎదురు చెప్పలేకపోతుంది అనమాట. సో వాళ్ళిద్దరిని కానీ హీరో యొక్క రూమ్ కి అయితే పంపించేస్తారు. అక్కడ చూస్తే ఒకే ఒక బెడ్ దా ఉందా. హీరోయిన్ కానీ ఏంది ఒక బెడ్ లో మనం ఇద్దరం ఎలా కలిసి నిద్రపోయేది అన్నట్టు లాగదీస్తుందా. హీరో కానీ క్లోజ్ గా వచ్చి ఏమి ఆల్రెడీ కానీ మనం ఒకే బెడ్ లోనే కదా నిద్రపోయాము, ఇప్పుడేమో కొత్తగా నువ్వు ఇంత రియాక్ట్ అవుతా ఉండవే అన్నట్టు క్లోజ్ గా వెళ్తాడా. సడన్ గా హీరోయిన్ ని కానీ కిస్ చేస్తాడనమాట. సో తను కానీ మళ్ళీ కిస్ చేస్తుంది. ఆ రోజు నైట్ అయితే ఇద్దరు కానీ కలిసే ఉంటారనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. హీరోయిన్ మళ్ళీ కానీ హీరో యొక్క షర్ట్ అయితే వేసుకుంటది. నైట్ అయితే వీడు కానీ హీరోయిన్ డ్రెస్ ని చింపేస్తాడంట. ఇప్పుడు వేసుకోవడానికి డ్రెస్సే లేదంటుందా. నువ్వేం బాధపడకు, నేను డ్రెస్ ని కొనిస్తాను అనేసి కొత్తగా ఒక డ్రెస్ ని అయితే కొనుక్కొచ్చుంటాడు. హీరోయిన్ దాన్ని వేసుకొస్తుందా. వాళ్ళ అమ్మ కానీ చూసేసి ఈ డ్రెస్ లో చాలా అందంగా ఉంటున్నావు, నాకు కూతురు లేదన్న లోటునే నువ్వు కానీ తీర్చేసావు. హీరోతో కానీ ఇకపైన హీరోయిన్ కి చాలా డ్రెస్సెస్ కానీ కొనివ్వాలి అన్నట్టు చెప్తా అంటారా. హీరోయిన్ కానీ ఏం లేదంటే నాకు ఇదే చాలు, నాకు కానీ ఇంట్లో అయితే కొంచెం వర్క్ ఉంది, నేను కానీ ఇప్పుడు ఇంటికి అయితే వెళ్ళాలి అన్నట్టు చెప్పి అక్కడ నుంచి కానీ తన ఇంటికి దా వస్తుందనమాట. వచ్చిన వెంటనే వాళ్ళ నాన్న కానీ బాటిల్ని అయితే ఎత్తి విసిరేసి హీరోయిన్ ని ఒకటే అరుస్తా ఉన్నాడు. ఇన్ని నెలలుగా నువ్వు కానీ పనికి అయితే వెళ్తా ఉండవు, ₹1 అయినా ఇంటికి ఇచ్చావా అనేసి. హీరోయిన్ కానీ నాన్న నేనే అక్కడ ఒక ఇంటర్న్ కదా వర్క్ చేస్తా ఉన్నాను, వాళ్ళు ఇచ్చే శాలరీ నాకే చాలట్లేదు, ఇంకెక్కడ నేను ఇంటికి డబ్బులు ఇచ్చేది అన్నట్టు అడుగుతా ఉంటుందా. కానీ వాళ్ళ స్టెప్ మామ్ అయితే ఎంత ఖర్చు చేసి నిన్ను మేము చదివిపించాము, కానీ నువ్వు మాకు డబ్బులు ఇవ్వలేదు అన్నట్టు అరుస్తా ఉంటుందా. ఆ స్టెప్ సిస్టర్ కానీ తను వేసుకోండేది ఒక బ్రాండెడ్ డ్రెస్, ఖచ్చితంగా దీనికి మాత్రం డబ్బులు ఉంది కానీ ఇంటికి ఇవ్వడానికి లేదా, ఆ డ్రెస్ని అయితే ఇవ్వు అనేసి విప్పడానికి పోతుందా. హీరోయిన్ అవతలకి తోసేస్తుందనమాట ఆ అమ్మాయిని. దాన్ని చూసేసరికి ఆ స్టెప్ మామ్ గాని వచ్చి హీరోయిన్ లాగి ఒక్కటిచ్చేసి నువ్వు కానీ మీ అమ్మలాగే ఉంటున్నావు, నువ్వు కానీ ఎవరినో అయితే సెడ్యూస్ చేసి ఉండవు, వాడుదా నీకు ఈ డ్రెస్ ఎంత కానీ కొనిచ్చి ఉండాడు, నువ్వు మీ అమ్మలాగే అన్నట్టు క్యారెక్టర్ని ఒకలాగా మాట్లాడతారా. హీరోయిన్ కి మండిపోయింది. ఇదిగో చూడండి మా అమ్మేమి మిమ్మల్ని చీట్ చేయలేదు, మా నాయనదా మా అమ్మని చీట్ చేసి మిమ్మల్ని కానీ ఇంటికి అయితే పిలుచుకొచ్చాడు అన్నట్టు చెప్తా ఉంటుందా. కానీ వాళ్ళైతే మర్యాదగా ఈ డ్రెస్ని అయితే విప్పు అనేసి దాన్ని విప్పుతా ఉంటారా. వాళ్ళ నాన్న కానీ సరే మీరందరూ గొడవలు వేస్తా ఉండండి, అంత లోపలే నేను కానీ పెళ్లి కొడుకు వాడిని అయితే పిలుచుకొచ్చేస్తాను అనేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఈ అమ్మ కూతురు ఇద్దరు కానీ హీరోయిన్ డ్రెస్ని అయితే లాగి వాళ్ళు వేసుకునేసి హీరోయిన్ కి అయితే పాత డ్రెస్ని ఇచ్చుంటారనమాట. ఇప్పుడుదా హీరోయిన్ కానీ ఆలోచిస్తుంది, హీరో చెప్పుంటాడు కదా నీకంటూ ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని నువ్వుదా ఫేస్ చేయాలి అనేసి. సో హీరోయిన్ కానీ ధైర్యంగా లేచి నీకు నన్ను చూసి చిన్నప్పటి నుంచి జలసి, అందుకే నువ్వు కానీ ఇప్పుడు ఈ విధంగా అంతా చేసి ఉండవు, నీకన్నా నాకు మార్క్స్ ఎక్కువగా వస్తుంది, నీకన్నా నేను అందంగా ఉంటున్నాను, ఇంకా మీరిద్దరూ కలిసిదా మా అమ్మని కానీ చంపేశారన్నట్టంతా చెప్తుందా. ఈ స్టెప్ మా అమ్మ అయితే హీరోయిన్ లాగి ఒక్కటి ఇవ్వడానికి వస్తుంది, కానీ హీరోయిన్ అయితే దాన్నే తిరిగి ఒక్కటి ఇస్తుంది అనమాట. ఇలా వీళ్ళందరూ కొట్టుకుంటా ఉంటారా. అంత లోపలే అక్కడికి వాళ్ళ నాన్న కానీ పెళ్లి కొడుకునైతే ఏదో బజార్లో వెళ్ళి గుమ్మడికాయని తీసుకొచ్చేటట్టు తీసుకొచ్చేసాడా. వీడే నిన్ను కానీ పెళ్లి చేసుకోబోయే ఫ్యూచర్ హస్బెండ్ అంటాడా. హీరోయిన్ అయితే ఫుల్ షాకింగ్ తో వెంటనే హీరోకి దా మెసేజ్ చేస్తుంది, పలానా అడ్రస్ కి అయితే వచ్చి నన్ను కానీ కాపాడు అనేసి. దీన్ని అయితే వాళ్ళ నాన్న కానీ చూసేసి ఫోన్ కానీ లాక్కునేసి నువ్వేంది ఇలా నడుచుకుంటా ఉండవే అన్నట్టు హీరోయిన్ అరేస్తాడా. ఈ స్టెప్ సిస్టర్ కానీ ఇంకేమై ఉంటుంది నాన్న, ఇదైతే ఎవరినో ఒకరిని ప్రేమిస్తా ఉన్నట్టుంది, వాడి కోసమే ఈ పెళ్లి కానీ వద్దంటా ఉంది, వాడి ఈ కాస్ట్లీ డ్రెస్ ని కానీ కొనిచ్చుంటాడు, దాని మాటలంతా అసలు పట్టించుకోకుండా ఇతని కానీ పెళ్లి చేసి పెట్టేయండి అన్నట్టు చెప్తా ఉంటుందా. హీరోయిన్ కానీ చెప్పింది కానీ చిన్న కూతురు నేను నిజంగానే వేరే వాడిని ప్రేమిస్తూ ఉన్నాను, నాకు ఈ పెళ్ళిలో అంత ఇష్టం లేదు, మీకు అంతగా పెళ్లి చేసి పెట్టాలి వీడికి అంటే మీ యొక్క కూతుర్ని ఇచ్చి పెళ్లి చేసి పెట్టండి అన్నట్టు చెప్తా ఉంటుందా. అంత లోపలే అక్కడికి అయితే హీరో గాని వచ్చేస్తాడనమాట. హీరోయిన్ నా గర్ల్ ఫ్రెండ్ అన్నట్టు హీరో వచ్చి నిలబడతాడా. దాన్ని చూసిన ఈ పెళ్లి కొడుకు గాని మీరు నా దగ్గర నుంచి 2 లక్షలు తీసుకున్నారు, హీరోయిన్ ని పెళ్లి చేసి పెడతాను అనేసి మర్యాదగా ఆ డబ్బులు అయితే రిటర్న్ ఇవ్వండి అంటాడా. వాళ్ళ నాన్న గాని అలాగంతా ఏమీ లేదు బాబు, ఖచ్చితంగా హీరోయిన్ ని మీకే పెళ్లి చేసి పెడతాము అంటా ఉంటాడా. కానీ హీరో అయితే వెళ్ళి హీరోయిన్ పక్కన నిలబడి హీరోయిన్ నా గర్ల్ ఫ్రెండ్, తన్ని నేనే పెళ్లి చేసుకుంటాను అన్నట్టు చెప్తా అంటాడా. నువ్వెవర్రా మధ్యలో అన్నట్టు ఈ నాన్న అడుగుతాడు. అంత లోపల అసిస్టెంట్ వచ్చి తనదా మిస్టర్ ఫూ అన్నట్టు చెప్తాడా. ఈ సిటీలోనే రిచ్ అయిన వాడా అన్నట్టు అందరూ షాకింగ్ లో ఉంటారు. ఈ చెల్లెలు కానీ ఫోన్లో అయితే చెక్ చేసి చూస్తుందా, అంతే అందరూ ఫుల్ షాక్ అనమాట. కానీ సిగ్గే లేకుండా ఈ నాన్నవాడు కానీ మీరు వేరే ఇన్ని రోజులుగా నా కూతుర్ని ప్రేమిస్తా ఉన్నారు కదా, మీరే నా కూతుర్ని పెళ్లి చేసుకోండి అన్నట్టు చెప్తా ఉంటాడు అనమాట. హీరో గానీ ఇంకోసారి నా వైఫ్ ని కనుక బుల్లి చేశారంటే ఆ తర్వాత గమ్మనే ఉండను అన్నట్టు బెదిరించేసి అక్కడ నుంచి కానీ హీరో
హీరోయిన్ని పిలుచుకొచ్చేస్తాడా. ఇప్పుడు హీరోయిన్ని చూసి నీ ఫ్యామిలీ ఏంది ఇంత దరిద్రంగా ఉంది అన్నట్టు అడుగుతా ఉంటాడు. అప్పుడుదా హీరోయిన్ చెప్తుంది, మా అమ్మ చనిపోయిన తర్వాత వీళ్ళందరూ కానీ నన్ను అయితే చాలా బాగా బుల్లి చేస్తూ ఉండారు. సో అప్పటి నుంచే నేనైతే ఈ కష్టాన్ని అనుభవిస్తూ ఉండాను అనేసి హీరో కానీ, నువ్వుదా నా ఫ్యామిలీలో మెంబర్స్ అందరినీ చూసావు కదా, వాళ్ళు నీతో ఎంత మంచిగా నడుచుకుంటూ ఉండారు. సో నువ్వు కానీ నన్ను పెళ్లి చేసుకునేసి నా ఇంటికి అయితే వచ్చేయి, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు, నేను నిన్ను బాగా చూసుకుంటాను, మంచి ఫ్యామిలీని ఇస్తాను అన్నట్టు చెప్తాడా. కానీ హీరోయిన్కి ఇప్పుడుదా తెలుసు అనమాట హీరో ఇంత రిచ్ అయిన వాడు అనేసి. సో మన ఇద్దరి యొక్క స్టేటస్ ఎప్పటికీ కానీ ఒకటిగా కాదు. సో నువ్వు ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకున్నావు అనుకో, మంచి ప్రేమలో ఉన్నప్పుడు ఆ తర్వాత నేను సెట్ అవ్వకుండా నువ్వు నన్ను బ్రేకప్ చేసావంటే దాన్ని అయితే నేను అస్సలు యాక్సెప్ట్ చేయలేను. సో మనకి ఇదంతా వద్దు అన్నట్టు చెప్తుందా. కానీ హీరో అయితే హీరోయిన్ కానీ రిజిస్టర్ ఆఫీస్కే పిలుచుకొచ్చేసాడనమాట. నీకు నా మీద నమ్మకం లేదు, నేనేమి మాట వరుసకి చెప్పలేదు, నిజంగానే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, నీకు ఒక మంచి ఫ్యామిలీని ఇస్తాను అన్నట్టు చెప్తాడా. హీరోయిన్ కానీ, ఇదిగో చూడు, మనం ఇద్దరం కలిసి డేట్ చేయలేదు, ఒకరినొకరు ప్రేమించుకోలేదు, ఒకరి గురించి ఒకరికి అంతగా తెలియని కూడా లేదు. అలాంటప్పుడు సడన్గా పెళ్లి చేసుకునేసి ఒకరి అభిప్రాయాలు ఒకరికి నచ్చకుండా ఆ తర్వాత డివోర్స్ చేసుకుంటా అది అస్సలు బాగోదు. సో మనం కానీ కొంచెం టైం అయితే తీసుకుంటాము, ఇప్పుడు పెళ్ళి అయితే వద్దు అన్నట్టు చెప్పేసి అక్కడి నుంచి కానీ వచ్చేస్తుందా. నేరుగా తన ఫ్రెండ్తో పాటు బార్లోదా వచ్చి బాగా డ్రింక్స్ చేస్తూ ఉంటుందన్నమాట. సో జరిగిందంతా వేరే అమ్మాయితో చెప్తుందా. ఆ అమ్మాయి కానీ, ఏంది ఈ సిటీలో రిచ్ అయినటువంటి హీరో నీకు ప్రపోజ్ చేశాడు, కానీ నువ్వు వాడిని రిజెక్ట్ చేసావా, నా వల్ల నమ్మబుద్ధి కాలేదు, ఎవరైనా కానీ ధనవంతుడు దొరికితే పెళ్లి చేసుకోవాలనేసే కదా చూస్తారు, నువ్వెందుకు వద్దన్నావు అన్నట్టు చెప్తుందా. హీరోయిన్ కానీ, నాకు కావాల్సింది డబ్బు కాదు, వాడి దగ్గర నుంచి ఒక మంచి ప్రేమ, ఇంకా ఒక మంచి ఫ్యామిలీ మాత్రమే, దాన్నే నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను అన్నట్టు చెప్తుందా. ఖచ్చితంగా హీరో నీకు దాన్నంతా ఇస్తాడు అన్నట్టు ఈ పాప చెప్తా ఉంటుందన్నమాట. ఆ టైంలో హీరోయిన్కి సడన్గా వామిట్ వస్తూ ఉంటుంది. దాన్ని చూసిన ఫ్రెండ్ పిల్ల కానీ, కొంపతీసి నువ్వేమైనా ప్రెగ్నెంట్గా ఉండవా ఏంటి, కాసేపు ఇక్కడే వెయిట్ చేయి, నేను ఇప్పుడే వచ్చేస్తాను అనేసి అక్కడి నుంచి వెళ్ళి ప్రెగ్నెన్సీ కిట్ని అయితే తీసుకొచ్చి హీరోయిన్ దగ్గర కానీ ఇస్తుందన్నమాట. ఎందుకైనా మంచిది నువ్వు కానీ వెళ్ళి ఒకసారి అయితే చెక్ చేసేసిరా అనేసి. సో హీరోయిన్ కానీ దాన్ని తీసుకునేసి రెస్ట్ రూమ్కి అయితే వెళ్తుందా. అదే బార్కి అయితే హీరో కానీ ఫ్రెండ్తో పాటు వచ్చి జరిగిందంతా చెప్పి బాగా డ్రింక్స్ చేస్తూ ఉంటాడు. సో ఫ్రెండ్ వాడు కానీ చెప్తా ఉంటాడు, నువ్వు ఆల్రెడీ ఒక అమ్మాయిని ప్రేమించావన్న విషయమే నాకు ఇప్పుడుదా తెలుస్తూ ఉంది, అలాంటప్పుడు సడన్గా అమ్మాయితో వెళ్ళి పెళ్లి చేసుకుంటాం రా అంటే ఆ అమ్మాయి ఎలా ఒప్పుకుంటుంది, కొంచెం టైం ఇవ్వరా అన్నట్టు చెప్తా ఉంటాడా. హీరో కానీ దాని గురించి ఆలోచించి, సరే నేను కానీ రెస్ట్ రూమ్ అయితే వెళ్ళొస్తాను అన్నట్టు చెప్పి అక్కడ నుంచి కానీ వాడు రెస్ట్ రూమ్కే వస్తాడు. హీరోయిన్ అయితే ఇటు పక్క ప్రెగ్నెన్సీ కిట్ని అయితే చెక్ చేస్తుంది, అందులో డబుల్ లైన్ ఉంది, తను ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉందన్నమాట. ఆ రోజు నైట్ కలిసి ఉంటారు కదా, దానివల్ల ఇదంతా జరిగింది అన్న దాన్ని ఆలోచించి హీరోయిన్ అయితే ఫుల్ భయపడిపోతూ ఉంటుంది. తను కానీ బయటికి అయితే వస్తూ ఉంటుందో ఆపోజిట్లో హీరో వేరే ఉంటాడనమాట. వెంటనే ఆ కిట్ని కానీ దాచిపెట్టేస్తుంది అనమాట. హీరో కానీ ఏం దాచుతూ ఉండవు చూపి అన్నట్టు అడుగుతాడా, ఏమీ లేదు అన్నట్టు సమాలిస్తూ ఉంటుంది. కానీ హీరో అయితే తన చేతిని లాగి దాన్ని కానీ చూసేస్తాడనమాట. ఇది నాది కాదు నా ఫ్రెండ్ది అన్నట్టు చెప్తుందా. సరే రా ఫ్రెండ్ దగ్గర వెళ్ళి కన్ఫర్మ్ చేసుకుంటాం అనేసి హీరో చేయబట్టి లాగుతాడా. సో హీరోయిన్ కానీ చెప్పేస్తుంది, లేదు నేనైతే ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉన్నాను, నా కడుపులో నీ బిడ్డగానే ఉంది అనేసి. హీరో చాలా సంతోషమైపోయి హీరోయిన్ని హగ్ చేసుకున్నాడు. ఏంది నీకు నా మీద కోపం లేదా అన్నట్టు అడుగుతుంది. నువ్వు నాకు గుడ్ న్యూస్ చెప్పుండవు, నేను ఎందుకు నీ మీద కోపపడతాను అంటాడా. అవును, సడన్గా ఒక బిడ్డ వస్తే నీ యొక్క కెరియరే స్పాయిల్ అవుతుంది కదా, సో నువ్వు నా మీద కోపపడాలి కదా అంటుంది. నువ్వు నాకు ఎంత మంచి విషయాన్ని చెప్పుండవు, దీనికంతా నేనెందుకు కోపడతాను, నువ్వు కానీ నాకైతే ఒక్క ఛాన్స్ ఇవ్వు, నీతో నేను ఎంత మంచిగా నడుచుకుంటాను, మన బిడ్డకి ఎంత మంచి నాన్నగా ఉంటాను అన్నదాన్ని చెక్ చేసేసి ఆ తర్వాత నువ్వు కానీ నాతో అయితే పెళ్ళికి ఒప్పుకో, మనమందరం కానీ కలిసి ఒక మంచి ఫ్యామిలీగా అయితే ఉందాము అన్నట్టు చెప్తాడా. హీరోయిన్ చాలా ఎమోషనల్ అయిపోయిందనమాట. తను కానీ హీరో యొక్క ఈ కండిషన్కి అంతా ఒప్పుకుంటుందనమాట. హీరో కానీ చాలా సంతోషం అయిపోయాడు. అంటే ఫ్రెండ్స్తో వచ్చి జరిగిందంతా కానీ చెప్పేస్తారు. ఫ్రెండ్ వాడైతే, ఇందాక నువ్వు మాట్లాడుతూ ఉన్న అమ్మాయి హీరోయిన్ అన్నట్టు అడుగుతాడు. అవును అన్నట్టు చెప్పి ఇంకా తను ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉందన్నట్టు వేరే చెప్తాడా. ఫ్రెండ్ వాడైతే ఫుల్ షాక్ అయిపోయాడు. హీరో కానీ, నా వైఫ్ అయితే ఇప్పుడు చాలా టైర్డ్గా ఉంటుంది, నేను కానీ తనని అయితే ఇంటికి పిలుచుకెళ్తా ఉంటాను, మీరు డ్రింక్స్ చేయండి అన్నట్టు చెప్పేసి బయటికి అయితే పిలుచుకొస్తాడు. హీరోయిన్తో కానీ, ఇప్పుడు నీ ఇంటికి వెళ్దామా నా ఇంటికి వెళ్దామా అన్నట్టు అడుగుతాడా. నీ ఇల్లు అయితే కొంచెం లాంగ్గా ఉంది, రేపు వేరే నేను వర్క్కి వెళ్ళాలి కదా, సో నా ఇంటికే వెళ్తాము అన్నట్టు చెప్తుందా. హీరో కానీ, ఏంది ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్గా ఉండవు, ఈ టైంలో నువ్వు వర్క్కి వెళ్ళాలా అన్నట్టు అడుగుతాడా. కానీ హీరోయిన్ అయితే, ఏందిరా అంతలోపలే నువ్వు నన్ను కంట్రోల్ చేస్తూ ఉండవా, ఇదిగో చూడు నేను బిడ్డని చూసుకుంటాను, నా యొక్క వర్క్ని బాగానే చూసుకుంటాను అన్నట్టు చెప్తుందా. హీరో కానీ, సరే సరే నువ్వు కోప్పడుకు, బిడ్డ మీద ఉన్న ప్రేమతోనే నేను కానీ ఈ విధంగా చెప్పాను అన్నట్టు చెప్పి తన్ని కానీ బుజ్జగించి అక్కడ నుంచి కానీ ఇంటికి అయితే తీసుకెళ్తాడు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ హీరోయిన్ కానీ ఆఫీస్కి అయితే వస్తుందా. తన యొక్క సిస్టమ్ మీద హీరోయిన్
హీరోయిన్ గురించి తప్పుగా రాసి ఒక పేపర్లో కానీ అతికించుండారు. హీరోయిన్ కానీ ఈ పని ఎవరు చేశారు అన్నట్టు అరుస్తా ఉంటుందా. అక్కడికైతే ఈ స్టెప్ సిస్టర్ గాని వచ్చి నేనే ఇదంతా చేశాను, నువ్వైతే అందరినీ కానీ సెడ్యూస్ చేసే రకం కదా, సో నీ గురించి ఇక్కడ ఉండే వాళ్ళందరికీ తెలియాలి అన్న దానికోసమే ఈ విధంగా చేశాను అన్నట్టు చెప్తుందా. అక్కడ టీం లీడర్ అమ్మాయి కానీ వచ్చి బాస్ అయితే నీ గురించి తెలిసేసరికి నేను కానీ రిజైన్ చేయమన్నారు, నీ ప్రాజెక్ట్ని కానీ నాకు ఇచ్చేశారు అన్నట్టు చెప్తుందా. హీరోయిన్కి మండిపోయిందనమాట. ఇది చెప్పిందనేసి మీరందరూ దాన్ని నమ్మి నన్ను కానీ ఈ విధంగా చేస్తూ ఉండారు కదా, నాకైతే ఈ పని అక్కర్లేదు అన్నట్టు చెప్పి ఆ ఐడి కార్డ్ని తీసి వాళ్ళ మొహంలో పడేసి బయటికి వస్తూ ఉంటుందా. ఈ చెల్లెలు కానీ వచ్చి అయినా నువ్వు ఇప్పుడు రిచ్ అయిన వాడికి పెళ్ళంగా ఉంటున్నావు కదా, నువ్వెందుకు ఇంత చిన్న కంపెనీలో వచ్చి వర్క్ చేస్తూ ఉండవు, వెళ్ళి వాడి దగ్గర డబ్బు అడిగితే వాడే ఇస్తాడు కదా, నాకు కానీ కొంచెం ఇవ్వచ్చు కదా అంటుందా. హీరోయిన్కి మండిపోయి దాన్ని అయితే జుట్టు పట్టి లాగి తోసేసి నీకు డబ్బు కావాలంటే ఈదిలో వెళ్ళి భిక్షం ఎత్తుకో, నువ్వు నా దగ్గర ఎంత వచ్చి అడక్కు చచ్చినా ఇవ్వను అన్నట్టు తిట్టేసి ఇంటికి అయితే వచ్చేస్తుంది. తన అకౌంట్లో అయితే ఇప్పుడు ఓన్లీ 10,000 మాత్రమే ఉంది. త్వరలోనే బిడ్డ వేరే పుట్టబోతుంది. ఇప్పుడు ఉన్న జాబ్ వేరే పోయింది, త్వరగా వేరే జాబ్ని కానీ వెతుక్కోవాలనేసి తను కానీ ఇంటర్వ్యూకి అయితే అప్లై చేస్తూ ఉంటుందన్నమాట. ఈ విషయాన్ని అయితే అసిస్టెంట్ కానీ హీరోతో అయితే చెప్తాడనమాట. మేడం ఆల్రెడీ వర్క్ చేస్తూ ఉన్న కంపెనీలో అయితే తనని బుల్లీ చేసి ఫైర్ చేసేసారు, సో మేడం కానీ ఇప్పుడు కొత్తగా జాబ్కి అప్లై చేస్తూ ఉంటారు, కావాలంటే మనం కానీ ఆమెనైతే మన కంపెనీకి పిలుచుకుంటే దానివల్ల తను ఇక్కడైతే సేఫ్గా ఉండొచ్చు, మీరు కానీ తనని చూస్తూ ఉండొచ్చు, ఏమంటారు బాస్ అంటాడా. పర్వాలేదురా, నీకు బుద్ధి లేదనుకున్నాను, ఇంత బాగా వర్క్ చేస్తూ ఉంది, నువ్వు చెప్పినట్టుగానే చేసేయి, కానీ తనని ఇంటర్వ్యూ చేసే ప్రాసెస్ అయితే నార్మల్గానే జరగని, మన సైడ్ నుంచి ఎలాంటి సపోర్ట్ వద్దు అన్నట్టే చెప్తాడనమాట. అంటే ఆ ఇంటర్వ్యూ కానీ స్టార్ట్ అవుతుంది. కానీ హీరో దగ్గర నుంచి రికమెండ్ వచ్చి ఉంటుంది కదా, సో ఇంటర్వ్యూ తీసే వాళ్ళైతే హీరోయిన్ని ఏమేమో నానా ప్రశ్నలు అడుగుతారు. నీకు పెళ్ళైపోయిందా అంటారు, లేదు అంటుంది. సరే నీకు బాయ్ ఫ్రెండ్ ఉండాడా అంటే ఉండాడు అన్నట్టు చెప్తుంది. నువ్వు ప్రెగ్నెంట్గా ఉండవా అంటే అవును ఉండాను అన్నట్టుగా చెప్తుంది అనమాట. సో హీరోయిన్తో కానీ వీళ్ళైతే ఇదిగో చూడు నువ్వు ప్రెగ్నెంట్గా ఉండవు, ఈ టైంలో మేము కనుక నిన్ను మా యొక్క ఆఫీస్లో చేర్చామనుకో ఆ తర్వాత 2-3 నెలలకి నువ్వు నిలిచిపోతావు, సో నీ వల్ల వర్క్ అంతా కానీ స్పైల్ అవుతుంది కదా, నీలాంటి దాన్ని మేమెలా ఈ జాబ్లో ఉంచేది అన్నట్టు వాళ్ళు అడుగుతారా. హీరోయిన్ కానీ మీరు చెప్పేది కరెక్టే, నేను ప్రెగ్నెంట్గానే ఉన్నాను, కానీ దీనివల్ల నా యొక్క వర్క్కి ఏమాత్రం కానీ ఆటంకం రాదు అన్నట్టుగా చెప్తుందా. కానీ వాళ్ళైతే ఇదిగో చూడు సడన్గా ఎవరితోనో పడుకునేసి ప్రెగ్నెంట్ అయ్యి వచ్చిన నీలాంటి దాన్నంతా మేము మా కంపెనీలోకి చేర్చడం చాలా కష్టం అన్నట్టు చెప్తారా. హీరోయిన్కి మండిపోయిందనమాట. ఇదిగో చూడండి నేనైతే ఇక్కడ పని చేయాలనేసి అనుకోవట్లేదు, నాకు ఈ పనే వద్దు అన్నట్టు చెప్పేసి అక్కడ నుంచి కానీ బయటికి అయితే వస్తూ ఉంటుందా. ఆపోజిట్లో హీరో గని వస్తాడా, వాడిని కానీ తనైతే చూసేస్తుంది అనమాట. హీరో గని ఏమైంది, నేను ఎవరైనా బుల్లీ చేశారా అన్నట్టు అడుగుతాడు. కానీ హీరోయిన్ అయితే కళ్ళు తుడుచుకుంటా ఉంటుందా. సో అసిస్టెంట్తో కానీ లోపల ఏం జరిగిందో వెళ్ళి చెక్ చేయి అన్నట్టు చెప్పి పంపించేసి హీరోయిన్ కానీ తన క్యాబిన్కి అయితే పిలుచుకొచ్చి కూర్చోబెడతాడనమాట. హీరోయిన్ చాలా ఏడుస్తా ఉంది, ఇది నీ కంపెనీనా అంటే నా యొక్క పాత కంపెనీలో జాబ్ పోవడానికి కారణం కానీ నువ్వేనా, ఇక్కడ వాళ్ళని అయితే ఇంటర్వ్యూకి పెట్టి వాళ్ళు నన్ను నానా మాటలు మాట్లాడారు తెలుసా, దీనికంతా కారణం నువ్వేనా, ఇప్పుడు నీకు సంతోషం అన్నట్టు హీరోయిన్ ఏడుస్తుందా. హీరో కానీ లోపల ఏం జరిగిందో నాకు అస్సలు తెలియదు, నీకు పాత కంపెనీలో ఎందుకు వర్క్ పోయిందనేసి కానీ నాకు తెలియదు, నువ్వు జాబ్కి అప్లై చేస్తూ ఉండవన్న విషయం తెలిసి నువ్వు నాతో ఉంటే సేఫ్గా ఉంటావు, బిడ్డని మనం కానీ బాగా చూసుకోవచ్చు అన్నందువల్ల నేను కానీ ఇక్కడైతే నిన్ను ఇంటర్వ్యూ చేయమన్నానే కానీ అందులో నేను నీకు ఎలాంటి సపోర్ట్ కానీ చేయాలనుకోలేదు, ఎందుకంటే నీ యొక్క సామర్థ్యంతోనే నువ్వు కానీ ఈ కంపెనీలోకి రావాలనుకున్నాను, దానికి మించి నాకేమీ తెలియదు అంటాడా. హీరోయిన్ కానీ సారీ నేనైతే ఏదో బాధలో ఉండి ఈ విధంగా అంతా మాట్లాడేశాను అన్నట్టు చెప్తుందా. సో హీరో కానీ నువ్వేం బాధపడకు, దాన్ని అంతగా నేను చూసుకుంటాను అంటాడా. కానీ వాళ్ళు చెప్పింది నిజమే కదా, నేను ఇంకా చిన్నపిల్లనే 20 years అవుతా ఉంది, అంతలోపలే నేను ఒక తల్లికి బిడ్డని అవుతా ఉన్నాను అంటే నేను ఎలా ఆ బిడ్డని కానీ చూసుకునేది అన్నట్టు ఫీల్ చేస్తుందా. హీరో కానీ ఇదిగో చూడు నువ్వు మాత్రమే అమ్మాయివి కాదు, నేను కానీ ఆ బిడ్డకి నాన్ననే కదా, సో నేను దీన్ని అయితే చూసుకుంటాను అంటూ ఉంటాడు. అంతలోపల హీరోయిన్కి కానీ వాళ్ళ నాన్నకైతే ఏదో యాక్సిడెంట్ అయ్యింది అనేసి ఫోన్ కాల్ వస్తుంది. సో వెంటనే వాళ్ళిద్దరు కానీ హాస్పిటల్కి అయితే వస్తారు. ఈ యాక్సిడెంట్లో అయితే వాళ్ళ నాన్న కానీ చనిపోయారు అనేసి డాక్టర్ చెప్తారా. హీరోయిన్ అయితే చాలా ఫీల్ చేస్తూ ఏడుస్తూ ఉంటుంది అనమాట. అక్కడికైతే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కానీ వచ్చి హీరోయిన్ వాళ్ళ నాన్న యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు అన్నట్టు అడుగుతాడా అని వెంటనే ఈ
స్టెప్ మామ్ గాని వచ్చి నేనే అతని యొక్క వైఫ్ని అన్నట్టు చెప్తుంది. అతనైతే 20 మిలియన్కి ఇన్సూరెన్స్ వేసుంటాడు, కానీ అదైతే తన యొక్క పెద్ద కూతురు అయినటువంటి హీరోయిన్ పేరు మీదదా ఉంది అన్నట్టు చెప్తాడా. వాళ్ళైతే ఫుల్ షాకింగ్తో అరుస్తూ ఉంటారనమాట. ఖచ్చితంగా హీరోయిన్ అయితే ఏదో చేసుండాది, అందుకే అతని దగ్గర నుంచి కానీ ఆ ఇన్సూరెన్స్లో అయితే సైన్ తీసుకోండి అన్నట్టు చెప్తా ఉంటారా. హీరోయిన్కి షాకింగ్గా ఉంది. వీళ్ళు అంతగా నన్ను బుల్లీ చేస్తూ ఉన్నప్పుడు మా నాన్న చూసినా చూడనట్టుగా ఉన్నాడు, కానీ తను ఎందుకు కారణమే లేకుండా నా మీద ఆ ఇన్సూరెన్స్ అమౌంట్ని రాసి పెట్టుండాడనేసి తెలియట్లేదు అన్నట్టు ఫీల్ చేస్తూ ఉంటుందా. ఈ చెల్లెలు అయితే హీరోయిన్ని కొట్టడానికి వచ్చేస్తుందన్నమాట. దీనికంత కారణం నువ్వే అనేసి హీరోతో మధ్యలో వచ్చి దాన్ని కానీ ఆపుతాడనమాట. హీరోయిన్ కానీ చాలా ఆపండి గొడవలను, అయితే నాన్న యొక్క ఫ్యూనరల్ని చూసేసి ఆ తర్వాత ఇన్సూరెన్స్ గురించి మాట్లాడదాం అంటుందా. సో అతను కానీ హీరోయిన్ దగ్గర అయితే ఆ ఫైల్ని ఇచ్చేసి వెళ్ళిపోతాడు. హీరోయిన్ ఫీల్ చేస్తూ ఉండడం చూసి హీరోదా తన్ని కానీ ఓదారుస్తూ ఉంటాడనమాట. అటు కొన్ని రోజులైతే గడుస్తుంది. ఫ్యూనరల్ అంతా అయిపోయి ఉంటుంది. ఇప్పుడు హీరోయిన్ వాళ్ళు కానీ హీరో యొక్క ఇంటికి అయితే వచ్చుంటారా. హీరో వాళ్ళ అమ్మ కానీ వచ్చి తన్ని అయితే హక్ చేసుకునేసి నువ్వేం బాధపడకమ్మా నాన్న పోయాడు అనేసి, నీకు ఫ్యామిలీ మెంబర్స్గా మేమైతే ఉంటున్నాము, ఇకపైన మేము నిన్ను బాగా చూసుకుంటాము అన్నట్టు చెప్పి హీరోయిన్ని కానీ ఓదారుస్తూ ఉంటారు. హీరోయిన్కి వాళ్ళతో మాట్లాడేటప్పుడు చాలా హ్యాపీగానే ఉందన్నమాట. నెక్స్ట్ అయితే ఇంటికి కానీ వచ్చేస్తారు. సో ఇప్పుడు హీరోయిన్ కానీ హీరోతో చెప్తా ఉంది, కడుపులో ఉండేది పాపనా బాబునా అనేసి తెలియట్లేదు అనేసి. హీరో కానీ అది ఎవరై ఉన్నా కానీ మన బిడ్డ, సో నాకైతే ఇందులో చాలా హ్యాపీనే అన్నట్టు చెప్తాడనమాట. హీరోయిన్ కానీ నాకే చిన్న వయసు, అంతలోపలే నేను తల్లి అవుతా ఉండాను, సో నా యొక్క బిడ్డలకి నేను ఒక మంచి అమ్మగా ఉండాలి అన్నట్టు చెప్తుందా. హీరో కానీ ఖచ్చితంగా నేనైతే ఇందులో నీకు ఫుల్ సపోర్ట్ చేస్తాను అన్నట్టు చెప్తాడనమాట. హీరోయిన్ కానీ నేనైతే వర్క్కి వెళ్ళాలి అన్నట్టు చెప్తుందా. నువ్వెందుకు అక్కడ ఇక్కడ వెళ్ళడం, రేపైతే నా యొక్క ఆఫీస్కే వచ్చేయి, నువ్వు కానీ నా పక్కన సేఫ్గా ఉండవనేసి నేను హ్యాపీగా ఉండొచ్చు, ఏమంటావు అంటాడా. హీరోయిన్ ఓకే చెప్తుంది. అటే వీడు కానీ తనైతే కిస్ చేసి ఆ రోజు నైట్ ఇద్దరు కలిసి ఉంటారనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే హీరోయిన్ని కానీ హీరో యొక్క అసిస్టెంట్ అయితే పిలుచుకొచ్చి అక్కడ ఉండే స్టాఫ్ అందరితోనూ ఇంట్రడ్యూస్ చేస్తాడు, కొత్తగా వచ్చిన స్టాఫ్ హీరోయిన్ అనేసి. సో హీరోయిన్ కానీ వచ్చి తన పనిని అయితే చూస్తూ ఉంటుందా. అక్కడికి అయితే ఒక అమ్మాయి కానీ వచ్చి నువ్వైతే కొత్తగా ఇక్కడికి వచ్చావు కదా, సో మా అందరికీ కానీ కాఫీ అయితే కొనివ్వు, కింద షాప్లో ఉంది వెళ్ళి తీసుకొస్తావా అన్నట్టు చెప్తుందా. హీరోయిన్ కానీ ఓకే అన్నట్టు చెప్పి అక్కడ నుంచి కానీ వెళ్ళి కాఫీ అయితే తీసుకునేసి రిటర్న్ వస్తుందన్నమాట. కానీ లిఫ్ట్ అయితే వర్క్ అవ్వడం లేదనేసి ఒక నోటీస్ బోర్డు ఉంది. అయ్యో నా తలరాత అన్నట్టు హీరోయిన్ కానీ ఫీల్ చేస్తూ 32nd ఫ్లోర్లోదా హీరోయిన్ వాళ్ళ ఆఫీసే ఉంది. సో హీరోయిన్ అయితే అన్ని స్టెప్లని నడుచుకుంటూ పైకి వస్తుంది అనమాట. అక్కడ చూస్తే ఈ అమ్మాయి కానీ ఆ రిపేర్ అయ్యింది అన్నట్టు నోటీస్ ఉంటుంది కదా, దాన్ని అయితే చేతిలో పట్టుకోండి, అంటే దీన్ని అంతా నువ్వు కావాలనేసి చేసావా అన్నట్టు హీరోయిన్ అడుగుతుంది. లేదు దీన్ని ఎవరు తెలియకుండా అక్కడ పెట్టున్నారా, దాన్ని తీసుకెళ్ళి నేను కానీ డస్ట్బిన్లో వేస్తా ఉండను అన్నట్టు అబద్ధం చెప్తుంది అనమాట. హీరోయిన్కి మండిపోయింది, కానీ ఏం చేసేది, కొత్తగా పనిలోకి వచ్చి ఉంటాం కదా, సో ఏమీ చెప్పలేక సైలెంట్ అయిపోతుంది. ఈ విషయం అంతా కానీ హీరో యొక్క అసిస్టెంట్ అయితే వచ్చి హీరోతో కానీ చెప్పేస్తాడు. హీరో కానీ వెంటనే ఆ అమ్మాయిని అయితే మన ఆఫీస్ నుంచి ఫైర్ చేయండి అన్నట్టు చెప్పేసి నేరుగా హీరోయిన్ అయితే రెస్ట్ రూమ్లో ఉంటుంది అక్కడికి వచ్చేస్తాడు అనమాట. హీరోయిన్ కానీ ఏం చేస్తా ఉండవు అన్నట్టు అడుగుతుందా. హీరో అయితే హీరోయిన్కి క్లోజ్గా వెళ్తా ఉంటాడనమాట. అరే మనమైతే ఆఫీస్లో ఉంటున్నాము, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు, దూరం వెళ్ళు అంటుందా. నేను నిన్ను చాలా మిస్ అయ్యాను అందుకే వచ్చాను, అయినా వాళ్ళు నేను బుల్లీ చేసిన విషయాన్ని నాతో ఎందుకు చెప్పలేదు అంటాడా. అరే నువ్వు ఇక్కడ సీఈఓవి, నేను నీ యొక్క స్టాఫ్ని, దానికి మించంతా ఏమీ చేయకు అన్నట్టు చెప్పేసి హీరోయిన్ అక్కడ నుంచి వెళ్ళడానికి పోతుందా. ఆ టైంలో చాలా సంవత్సరాల తర్వాత అయితే తన యొక్క సీనియర్ కానీ హీరోయిన్ అయితే చూస్తుంటాడు. సో వాడు కానీ హీరోయిన్ దగ్గరికి అయితే వచ్చి మాట్లాడుతూ ఉంటాడు అనమాట. నీ యొక్క వీచాట్ ఐడిని కానీ ఇస్తావా అనేసి. దీన్నంతా చూసేటప్పుడు హీరోకి అయితే కలుతా ఉంది, ఆఫీస్ టైం అదే వర్క్ టైంలో మీరు ఇలాగంతా చేయడం తప్పు అంటాడా. లేదు బాస్, వర్క్ అయిపోయిన తర్వాతే మేము అని మాట్లాడుకుంటాం అన్నట్టు చెప్తాడు. హీరోయిన్కి అయితే అర్థమవుతా ఉంది, హీరోకి అయితే మండుతా ఉంది అనేసి. సో తను కానీ నాకైతే వర్క్ ఉంది అన్నట్టు చెప్పేసి అక్కడి నుంచి అయితే పారిపోతుంది అనమాట. ఆ రోజు ఈవినింగ్ హీరోయిన్ని పిక్ చేసుకోవడం కోసం హీరో కానీ కార్ పార్కింగ్ ప్లేస్లో అయితే వెయిట్ చేస్తూ ఉంటాడా. అక్కడికి కానీ ఈ సీనియర్ అయితే వచ్చి హీరోయిన్ని కానీ డిన్నర్కి అయితే పిలిచేస్తూ ఉంటాడనమాట. దీన్ని చూసిన హీరోకి అయితే కాలిపోయింది, మీరు మాత్రమే ఎందుకు వెళ్తారు, మీకు తోడుగా నేను వస్తాను రండి అందరం కానీ కలిసి డిన్నర్కి అయితే వెళ్దాము అన్నట్టు చెప్పి హీరోను వీళ్ళతో పాటు అయితే వస్తాడనమాట. సీనియర్ వాడికి హీరోయిన్ మీద కానీ ఫీలింగ్స్ ఉన్నట్టుంది. సో వీడు కానీ తనకైతే ట్రై చేస్తూ తనకైతే నచ్చిన మీట్ పీస్ని కానీ తీసి పెడతాడా. కానీ హీరో అయితే దాన్ని తీసి పక్కన
పక్కన పెట్టేసి వీడు దాన్ని తీసి పెడతాడనమాట. ఎందుకు ఇలా చేస్తా ఉండారు అంటే నా గర్ల్ ఫ్రెండ్కి వేరే వాళ్ళు తీసి పెడితే అది అస్సలు నచ్చదు అన్నట్టు హీరో చెప్తాడా. ఏంది గర్ల్ ఫ్రెండ్ అన్నట్టు వాడు షాక్ అవుతాడు. అవును తను నా గర్ల్ ఫ్రెండ్, త్వరలోనే మేము కానీ పెళ్లి చేసుకోబోతాము, కానీ ఈ విషయం అయితే ఆఫీస్లో వాళ్ళకి తెలియకుండా దాచుంటాము అన్నట్టు చెప్తారా. వీడికి చాలా కష్టంగానే ఉంది, అయినప్పటికీ ఏమీ చెప్పలేము కదా. సో హీరోయిన్ని కానీ చూసి నేనైతే రెస్ట్ రూమ్ వెళ్ళేసి వస్తాను అనేసి డీసెంట్గా వాడు కానీ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయాడు అనమాట. ఇప్పుడు హీరోయిన్తో కానీ హీరో అయితే నువ్వేంది వాడితో అంత క్లోజ్గా మాట్లాడుతూ ఉండవు అన్నట్టు చెప్తాడా. హీరోయిన్ కానీ రే ఒకవేళ వాడు వెళ్ళి ఆఫీస్లో అందరితో చెప్పేస్తే ఏం చేసేది అంటుందా. అలాగంటే ఏమి జరగదు, దాన్ని కానీ నేను చూసుకుంటాను, కానీ ఇప్పుడు నాకు కోపంగా ఉంది, నువ్వు కానీ నాకైతే కిస్ ఇవ్వాలి అంటాడా. హీరోయిన్ కానీ సరే అన్నట్టు చెప్పి వాడికి కానీ ముద్దు పెడుతుంది అనమాట. నెక్స్ట్ అయితే ఇద్దరు కానీ ఇంటికి అయితే వచ్చేస్తుంటారు. సో ఇప్పుడు హీరో కానీ చెప్తా ఉన్నాడు, నీ కడుపు అయితే రాను రాను పెద్దదవుతా ఉంది, సో నువ్వు కానీ పెళ్లి గురించి ఎప్పుడు ఆలోచించబోతావు అనేసి. హీరోయిన్ వేరే సైలెంట్గా ఉందా, ఇదిగో చూడు బిడ్డ పుట్టిన తర్వాత తనని వేరే స్కూల్లో చేర్పించాలి, ఇంకా తనకి నాన్న ఎవరు అనేది కానీ ఎవరికి తెలియకుండానే ఉంటుంది, సో నువ్వు కానీ త్వరగా ఒప్పుకోవచ్చు కదా అనేసి హీరోయిన్కి అయితే డైమండ్ రింగ్ ఇచ్చి మరి ప్రపోజ్ చేస్తాడనమాట. నన్ను కానీ త్వరగా పెళ్లి చేసుకో అనేసి. హీరోయిన్ కానీ ఓకే అన్నట్టు చెప్పి ఒప్పుకుంటుంది. అంతే హీరో కానీ హీరోయిన్కి అయితే ఆ రింగ్ వేసేసి తన్ని కానీ కిస్ చేస్తాడనమాట. ఆ రోజు నైట్ అయితే ఇద్దరు కానీ కలిసే ఉంటారు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇద్దరు కానీ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి అయితే వచ్చి చాలా క్యూట్గా రకరకాల ఫోజులు అయితే ఇస్తూ వాళ్ళ పెళ్లిని కానీ రిజిస్ట్రేషన్ అయితే చేస్తారనమాట. సో ఇప్పుడు హీరోయిన్ కానీ హీరోతో అయితే చెప్తా ఉంది, ఇదిగో చూడు ఇకపై నుంచి నేనే నీ యొక్క బాస్ని అంటుందా. హీరో కానీ ఓకే అన్నట్టు చెప్తాడనమాట. అంటే కొన్ని నెలల తర్వాతే చూపిస్తారు. ఇప్పుడు హీరోయిన్కి కానీ డెలివరీ పెయిన్ అయితే వచ్చి తన్ని కానీ హాస్పిటల్లో అడ్మిట్ చేస్తుంటారా. హీరో అయితే చాలా కంగారుతో ఉంటున్నాడు. దాన్ని చూసిన వాళ్ళ నాన్న కానీ నువ్వెందుకురా ఇప్పుడు ఇంత కంగారులో ఉండవు అన్నట్టు అడుగుతాడా. ఏం చేయమంటారు, నా వైఫ్కే కదా బిడ్డ పుట్టబోయేది, సో నాకుండదా కంగారు అన్నట్టు హీరో అరుస్తూ ఉంటాడు. అంత లోపలే వాళ్ళ అమ్మ కానీ బేబీని అయితే తీసుకునేసి బయటికి వస్తారనమాట. ఆడబిడ్డ పుట్టిందంట. సో వాళ్ళ అమ్మ కానీ చాలా హ్యాపీగా చెప్తా ఉంటారు, పాప అయితే బాగానే ఉంది అనేసి. అంత లోపలే హీరోయిన్ వేరే వస్తుందా. హీరో అయితే భయపడిపోయి హీరోయిన్ పట్టుకునేసి నీకేమీ కాలేదు కదా, నువ్వు బాగానే ఉండవు కదా, నొప్పిగా ఉందా అన్నట్టు అంత అడుగుతాడా. లేదురా నేను ఇప్పుడు బాగానే ఉన్నాను అన్నట్టు హీరోయిన్ చెప్తుంది. ఆ తర్వాత హీరోయిన్ని కానీ నార్మల్ వార్డుకి అయితే మార్చేసి ఉంటారా. సో హీరో కానీ హీరోయిన్ పక్కనే కూర్చునేసి తనని అయితే చాలా సేఫ్గా చూసుకుంటా ఉంటాడనమాట. ఇదిగో చూడు ఇకపైన నీకు ఏ అవసరం ఉన్నా కానీ నేనే నిన్ను చూసుకుంటాను అంటా ఉంటాడా. అంత లోపలే అక్కడికి హీరో వాళ్ళ అమ్మ కానీ పాపనైతే తీసుకొచ్చేస్తుంది. సో ఫ్యామిలీగా వీళ్ళందరూ కానీ కలిసి అంటే ఫన్గా అయితే మాట్లాడుకుంటా ఉంటారనమాట. ఇప్పుడు హీరోయిన్ కానీ డిశ్చార్జ్ అయ్యి ఇంటికి అయితే వచ్చేసి ఉంటుందా. తను కానీ తన వైఫ్ని అయితే చూస్తూ ఉంది. అతమ్మా నేను కానీ డెలివరీ అయిపోయిన తర్వాత కొంచెం లావెక్కినట్టున్నానే అన్నట్టు అడుగుతూ ఉంటుందా. కానీ హీరో అయితే నువ్వు ఇలాదా చాలా అందంగా ఉంటున్నావు అంటాడా. వాళ్ళమ్మ కానీ నోరు మీరా చాలు, నువ్వేం బాధపడకమ్మా, నీకు ఫిట్ అయ్యేటట్టు నేను డ్రెస్ అంతా కొనిస్తాను అనేసి వాళ్ళ అత్తమ్మ కానీ చెప్తా ఉంటుంది. అంటే ఫ్యామిలీగా అయితే అందరూ కానీ కలిసి మాట్లాడుతూ ఉంటారా. హీరోయిన్కి అయితే చాలా బాగా నచ్చింది, తను చాలా హ్యాపీగా ఉందన్నమాట. నెక్స్ట్ అయితే హీరో హీరోయిన్ పాప ముగ్గురు కానీ బయటకి అయితే వచ్చి బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. ఇప్పుడు కానీ హీరో అయితే తనకి మాట ఇచ్చి ఉంటాడు కదా, నేనైతే నేను ఎప్పుడు కానీ సేఫ్గా చూసుకుంటాను అనేసి. ఆ విధంగానే హీరోయిన్కి ఎప్పుడెప్పుడు ఏమేం కావాలో దాన్నంతాను చూసుకుంటాడు. ఇంకా ఆ పాపకి కానీ ఒక మంచి నాన్నగా అయితే ఉంటున్నాడనమాట. తనకి పాలు పట్టించడం, డైపర్ చేంజ్ చేయడం, తన్ని స్నానం చేయించడం మాత్రమే కాకుండా హీరోయిన్కి కావాల్సిందంతా కానీ చేస్తూ ఒక మంచి హస్బెండ్ గాను ఇంకా ఒక మంచి నాన్నగాను ఉంటున్నాడనమాట. సో హీరోయిన్ కానీ మనసులో అనుకుంటా ఉంది, చిన్నప్పుడు నేను కానీ సంతోషం అంటే అది డబ్బులోదా ఉంటుంది అనుకున్నాను, కానీ అది అబద్ధం, సంతోషం అనేది మనం జీవించడంలోదా ఉంది, నాకైతే నా యొక్క సంతోషం నా ఫ్యామిలీలోదా ఉంది అన్నట్టు తను కానీ చెప్తూ అదే ఒక హ్యాపీ ఎండింగ్తో అయితే ఈ డ్రామా కానీ ముగిస్తుంది. ఎలా ఉంది ఈ డ్రామా, మీ అందరికీ నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ అయితే మంచి డ్రామాతో మళ్ళీ మీట్ చేద్దాం. అంతవరకు అందరికీ బాయ్.